హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈరోజు ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. సో, ఫుల్ డ్రామా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ షియాన్ని చూపిస్తారు. ఆమె తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, నా పేరు షియాన్, నేను కొంచెం ఎక్కువ మంచిదాన్ని, అందుకే డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఇప్పటి వరకు 27 జాబ్స్ పోగొట్టుకున్నాను. ఒక బాస్ చేతులు మరీ తిన్నగా ఉండేవి కావు, అందుకే వాడి ముఖం మీద కాఫీ కొట్టేశాను. ఒక కస్టమర్ పిచ్చి పనులు చేసి ఫోటోలు తీస్తుంటే వాడికి బుద్ధి రావాలని గట్టిగా తన్నాను. ఇంకొకడైతే తన వైఫ్ ని బాగా కొడుతుంటే ఆ విధవ నేనే చితక్కొట్టాను. ఇలా సీన్ 27 టైమ్స్ రిపీట్ అయింది. నా పొజిషన్ తగ్గింది, జీతం కూడా కట్ అయింది. ఫైనల్లీ ఒక పెద్ద కంపెనీ ఎంప్లాయ్ నుంచి చివరికి రెస్టారెంట్ వెయిటర్ అయిపోయాను. ఒకవేళ ఈ 28th జాబ్ కూడా పోతే మా పేరెంట్స్ ఇల్లు అమ్మేసుకోవాల్సిందే అని చెప్పుకుంటూ ఒక టేబుల్ దగ్గర రెస్టారెంట్ లో ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. అక్కడ మన హీరో హేజ్ ఉంటాడు. అతను ఒక అమ్మాయితో బ్లైండ్ డేట్ వచ్చుంటాడు. పైగా పక్కన తన సొంత కూతురు కూడా ఉంటుంది. ఆ అమ్మాయి హేజ్ కూతురు మియాకి ఒక గిఫ్ట్ ఇస్తూ, మియా ఇది స్పెషల్ గా నీ కోసమే తెచ్చాను అని అంటుంది. కానీ మియా మాత్రం ఆమెను పట్టించుకోకుండా డ్రాయింగ్ లో బిజీగా ఉంటుంది. అప్పుడు హేజ్ ఆ అమ్మాయితో, మియా వాళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుంచి తను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఒకవేళ మన పెళ్ళైతే ఒకటే ఒక కండిషన్, నువ్వు నా కూతుర్ని నిజంగా ప్రేమించాలి అని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి, మిస్టర్ హేజ్ మీరు అస్సలు కంగారు పడకండి, నాకు పిల్లలంటే ప్రాణం, మియా ఎంత క్యూట్ గా ఉందో చూడండి, నేను తన్ని నా సొంత కూతురులో చూసుకుంటాను అని ఒకటే చెప్తున్నప్పుడే హేజ్ కి ఫోన్ కాల్ వస్తుంది. అతను బయటకెళ్లి ఫోన్ మాట్లాడతానని చెప్పి కొంచెం మియాని చూసుకోమంటాడు. ఆమె సరే మీరేం వర్రీ అవ్వకండి అని చెప్తుంది. ఫోన్ లో అవతలి పర్సన్ అతనికి సలహా ఇస్తుంది. హేజ్ నువ్వు నీ కూతురి కోసం ఎంతమంది నానీలను డాక్టర్లను పెట్టినా కూడా తను కోలుకోదు, తనకి ఒక రియల్ మామ్ కావాలి అని చెప్తుంటే హేజ్ కూడా నేను కూడా అదే పనిలో ఉన్నాను అని అంటాడు. కానీ ఇక్కడ ఆ బ్లైండ్ డేట్ అమ్మాయి మియా పక్కన కూర్చొని బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. నేను మీ డాడీ బ్లైండ్ డేట్ కొచ్చాం, నేను నీ స్టెప్ మదర్ ని కాబోతున్నాను కాబట్టి ఓవర్ యాక్టింగ్ ఆపేసి నన్ను విసిగించకు, నోరు మూసుకొని నేను ఇచ్చిన గిఫ్ట్ తీసుకో అని అంటుంది. కానీ మియా వినకుండా వాళ్ళ మమ్మీ డ్రాయింగ్ వేస్తూనే ఉంటుంది. దాంతో ఆమెకి ఇంకా కోపం వచ్చి, నన్నే ఇగ్నోర్ చేస్తావా అని అరుస్తూ ఆ డ్రాయింగ్ పేపర్ ని కింద పడేస్తుంది. కానీ ఇదంతా అక్కడే వర్క్ చేస్తూ ఉన్న మన షియాన్ మొత్తం చూసేస్తుంది. ఆ అమ్మాయి హేజ్ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఇంకోలాగా బిహేవ్ చేయడం చూసి షియాన్ కి పిచ్చ కోపం వస్తుంది. కానీ ఇక్కడ ఈ బ్లైండ్ డేట్ అమ్మాయి మియాన్ ఇంకా బెదిరిస్తూ, నేను నిన్న అరిచిన విషయం మీ డాడీకి చెప్పావో మా పెళ్ళయ్యాక నిన్ను బోర్డింగ్ స్కూల్ కి పంపించేస్తా అని అంటుంది. ఆ మాటకి షియాన్ కి చాలా కోపం వచ్చి తన్ని కొట్టాలనిపిస్తుంది. కానీ వెంటనే తన మమ్మీ డాడీ గుర్తొస్తారు. మామీ డాడీ ఐ హావ్ టు రిమెంబర్ యూ, మీకోసం నేను ఈ జాబ్ ని నిలబెట్టుకుంటాను అని అనుకుంటుంది. యాక్చువల్ గా తన జాబ్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పాపం ప్రేమగా ఫుడ్ ఇచ్చి, ఇప్పటికే చాలా జాబ్స్ పోయాయమ్మా, ఒకవేళ పర్లేదు ఇది పోయినా మేము చూసుకుంటాం అని వాళ్ళ డాడీ అంటే ఆమె, మీరేం వర్రీ అవ్వకండి డాడీ, ఈసారి నేను హీరోయిన్ అవ్వడానికి ట్రై చేస్తాను అని ప్రామిస్ చేసి మరీ వచ్చుంటుంది. అందుకే ప్రెసెంట్ అయితే కంట్రోల్ చేసుకుంటూ, నేను నా ప్రామిస్ ని మర్చిపోకూడదు, ఇది నా 28th జాబ్, ఇది పోతే మా ఇల్లు అమ్మేయాలి, గుర్తు పెట్టుకోవే షియాన్ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ అమ్మాయి మియాన్ ఇంకా హింసిస్తూ, ఏయ్ నేను నీతోనే మాట్లాడుతున్నాను, నోరు తెరు అంటూ కొట్టబోతుండడం షియాన్ కి కనిపిస్తుంది. ఇక తన్ని తాను ఆపుకోలేక స్ట్రైట్ గా వెళ్లి ఆమె ముఖం మీద గ్లాస్ నీళ్లు చల్లేస్తుంది. ఆ బ్లైండెడ్ అమ్మాయి గట్టిగా అరుస్తూ, ఎంత ధైర్యం నీకు, నువ్వు ఒక వెయిట్రెస్ వి, నిన్నిప్పుడే జాబ్ లో నుంచి తీసేస్తా, నేనెవరో తెలుసా అనండి. దానికి షియాన్, నువ్వెవత్తివైతే నాకేంటే, ఇంత చిన్న పిల్లని బుల్లి చేయడానికి నీకు అసలు సిగ్గులేదా అని తిడుతుంది. అంతలో హేజ్ అక్కడికి వచ్చి ఇదంతా వినేసి ఆ అమ్మాయి పైన అరుస్తూ, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. దాంతో ఆమె వెళ్లిపోతుంది. అప్పుడే మేనేజర్ కూడా వచ్చి, కస్టమర్ తో ఇలాగైనా బిహేవ్ చేసేది అని తిడుతూ, నీ శాలరీ కట్ చేస్తున్నాను, ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. షియాన్ కూడా కోపంగా, నువ్వేంట్రా నన్ను పీకేది, నాకేమీ తొక్కల జాబ్ పిచ్చిలేదు అని వెళ్లిపోతుంటే హేజ్ షియాన్ ని పిలిచి, నేను నీకు ఒక జాబ్ ఆఫర్ చేయగలను అని అంటాడు. అది విని షియాన్ షాక్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో షియాన్ ఇంటికి వచ్చి తన మమ్మీ డాడీకి కొత్త జాబ్ ఆఫర్ గురించి చెప్తుంది. వాళ్ళ కాంట్రాక్ట్ పేపర్స్ చూసి షాక్ అవుతూ, ఇది 5 మిలియన్ లేదా 5 lakhs, అంత కంపెన్సేషన్ బిల్ మనం కట్టాలా ఏంటి అని అడుగుతారు. షియాన్ మమ్మీ కళ్ళు పెట్టుకొని చూడు, ఇది లేబర్ కాంట్రాక్ట్ అని చెప్తుంది. దానికి వాళ్ళమ్మ షాక్ అయ్యి, ఇంత డబ్బులు ఇచ్చే జాబ్ ఏంటే అని అంటే వాళ్ళ డాడీ, మనం రిచ్ కాకపోవచ్చమ్మా, కానీ నిన్ను ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయనివ్వం అని అంటారు. అప్పుడు షియాన్ అసలు విషయం చెప్తుంది. పేది జాగ్రత్తగా వినండి, ఆ బిజినెస్ టైకూన్ అయిన మిస్టర్ హేజ్ నాకు ఒక జాబ్ ఇచ్చారు. ఈ రోజు నేను వాళ్ళ కూతురు వైపు మాట్లాడడం చూసి తన మూగ కూతురుని చూసుకోవడానికి నన్ను స్టెప్ మదర్ గా హైర్ చేసుకున్నారు అని చెప్పగానే వాళ్ళమ్మ షాక్. ఇంత చిన్న వయసులో స్టెప్ మదర్ ఏంటే, ఈ విషయం బయటికి తెలిస్తే నీకు అసలు పెళ్ళెలా అవుతుంది అని టెన్షన్ పడుతుంటే అప్పుడు షియాన్, మమ్మీ డాడీ మీరు కాస్త పెద్దగా ఆలోచించండి, ఈ జాబ్ ఎంత మంచిదో తెలుసా, నేను జస్ట్ ఆ బిజినెస్ ఐకాన్ మాటలు రాని కూతుర్ని బాగు చేయాలంతే, తను మాట్లాడడం స్టార్ట్ చేస్తే నాకు పూర్తి 5 మిలియన్స్ వచ్చేస్తాయి, ఇంత తక్కువ పనికి ఇంత డబ్బు ఎక్కడ దొరుకుతుందే అని ఒప్పించడానికి చూస్తుంటే ఇదంతా విన్న వాళ్ళ మమ్మీ డాడీ కూడా, నిజమేనయ్యా మన కూతురు కరెక్ట్ గానే మాట్లాడుతుంది అని ఒప్పుకుంటారు. నెక్స్ట్ డే షియాన్ మమ్మీ డాడీ తన్ని సాగనంపడానికి ఎంతో
ఫుడ్ పట్టుకొని తనతో పాటు నడుస్తూ వెళ్తారు. షియాన్ వద్దంటున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ వినకుండా ఇవన్నీ హ్యాపీగా తిని స్టెప్ మదర్ గా ఎంజాయ్ చేసిరా అమ్మా అని అత్తగారింటికి సాగనంపుతారు. పైగా షియాన్ డాడీ ఒక మాట కూడా అంటారు, అక్కడ నిన్నెవరైనా బుల్లీ చేస్తే వెంటనే జాబ్ వదిలేసి వచ్చేయ్, మాకు డబ్బు కంటే నువ్వే ముఖ్యం, ఒక్క కాల్ చేయి, వాళ్ళందరి తొక్క తీసి తోలు కట్టేకి మేమందరం రెడీగా వచ్చేస్తాం అని అంటారు. దానికి షియాన్ నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నారు డాడీ, మీ కూతుర్ని ఎవరైనా బుల్లి చేయగలరా అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, అవునులే అమ్మా, మాకు నీకంటే ఎదుటి వాళ్ళ గురించి కొంచెం ఎక్కువగా భయం ఉంది, నువ్వు ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావేమో అని టీజ్ చేస్తుంది. అంతలోనే హేస్ తన కార్లో షియాన్ ని పికప్ చేసుకోవడానికి వస్తాడు. షియాన్ మమ్మీ డాడీ అతనికి రెస్పెక్ట్ గా హలో చెప్తారు. అప్పుడు హేజ్ ఆ లగేజ్ అంతా చూసి, మనం ఇదంతా పట్టుకెళ్లాలా అని అంటే షియాన్, ఇవన్నీ మంచి వస్తువులండి, మా మమ్మీ అస్సలు వినకుండా పంపించింది అని చెప్తుంటే హేజ్ వెంటనే డ్రైవర్ ని పిలిపించి సామాన్ అంతా కార్లో పెట్టమంటాడు. షియాన్ మమ్మీ డాడీ హేజ్ తో మాట్లాడుతూ, మా కూతురికి కాస్త కోపం ఎక్కువయ్యా, తను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే కాస్త భరించి మాకు చెప్పండి, కానీ ప్లీజ్ జాబ్ లో నుంచి మాత్రం తీసేయకండి బాబు, ఈ రోజుల్లో కొత్త జాబ్ దొరకడం చాలా కష్టం అని అడుగుతుంటే హేజ్, మీరేం వర్రీ అవ్వకండి, నేనేం అలా చేయను అని ప్రామిస్ చేస్తాడు. ఇక షియాన్ వాళ్ళతో, మామ్ డాడ్ ఐఎమ్ గోయింగ్, నన్ను ఎక్కువగా మిస్ అవ్వకండి అని చెప్పి వాళ్ళని హగ్ చేసుకుని బాయ్ చెప్తుంది. కార్లో వెళ్తుంటే షియాన్ హేజ్ కి ఒక డైరీ చూపిస్తూ తను చాలా ప్రొఫెషనల్ గా ఒక వర్క్ చెక్ లిస్ట్ రెడీ చేశానని చెప్తుంది. పొద్దున్నే లేచి మియాని నిద్ర లేపడం దగ్గర నుంచి తనకి మంచి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం, స్కూల్లో డ్రాప్ చేయడం, మళ్ళీ పికప్ చేసుకోవడం, ఇలా రోజంతా ప్లాన్ చేశానని వివరిస్తుంది. అంతేకాదు మియాన్ ఎవరైనా బుల్లి చేస్తే ప్రొటెక్ట్ కూడా చేస్తానని, ఒకవేళ రాత్రిపూట తను భయపడితే జోలపాటు పడి నిద్రపుచ్చుతానని కూడా చెప్తుంది. ఇదంతా విన్న హేస్, కానీ ఇవేవి కాంట్రాక్ట్ లో లేవు కదా అని అంటే షియాన్, బాస్ నేను మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి నా జాబ్ ని పర్ఫెక్ట్ గా చేయడం నా బాధ్యత, పైగా మియా చాలా క్యూట్ గా ఉంది, నాకు తను చాలా నచ్చింది అని చెప్తుంటే షియాన్ పడుతున్న కష్టానికి మనోడు థ్యాంక్స్ చెప్తే, అయ్యో థ్యాంక్స్ ఎందుకు బాస్, ఇది నా డ్యూటీ అని చెప్తుంది. కట్ చేస్తే హేజ్ ఇంట్లో మియా ఎప్పట్లాగే డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. అక్కడి పని చేసే మేడ్స్ అంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఈ పిల్ల మమ్మీ చనిపోయాక ఈ ఇంట్లో మళ్ళీ ఏ మేడం లేరు, కానీ ఈ రోజు ఒక కొత్త మేడం రాబోతున్నారు అని మాట్లాడుకుంటారు. వాళ్ళలో ఒక మేడ్ టీ తాగుతూ కావాలని మియా వినేటట్టు అంటుంది. ఆ కొత్త స్టెప్ మదర్ వచ్చాక ఈ పిల్ల పరిస్థితి పాపం చాలా దారుణంగా తయారవుతుంది. ఆవిడ వాళ్ళ డాడీ ఒకటవుతారు, ఒకవేళ వాళ్ళకు ఒక కొడుకు పుడితే ఈ పిల్ల ఒంటరిదైపోతుంది అని అంటుంది. మియా ఇదంతా వింటూనే ఉంటుంది. అప్పుడు ఆ మేడ్ మనసులో, ఆ కొత్త స్టెప్ మదర్ వచ్చాక మియా నా మాట వినడం మానేస్తే నా పనికి ముప్పొస్తుంది, నా 5 ఏళ్ల కష్టం మొత్తం వృధా అయిపోతుంది అని అనుకుంటుంది. అంతలోనే హేజ్ వస్తున్నాడని తెలిసి వాళ్ళంతా వెల్కమ్ చెప్పడానికి లైన్ లో నిలబడతారు. హేషియాని లోపలికి తీసుకొచ్చి అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈమె నా భార్య, ఈ ఇంటి కొత్త మేడం అని చెప్పగానే అందరూ తనకి వెల్కమ్ చెప్తారు. షియాన్ లోపలికి రావడమే మియా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హక్ చేసుకోబోతుంది. మియా ఆమె వచ్చే స్పీడ్ కి దెబ్బకు దడుచుకొని పక్కకు జరిగిపోతే ఆమె బొర్ల బొక్కలు కింద పడుతుంది. కానీ కవర్ చేస్తూ మళ్ళీ సోఫాలో కూర్చుంటుంది. ఆమె పడ్డం చూసి మనోడు వచ్చి ఆమె చెయ్యి అందించబోతాడు. బట్ ఆమె ముందే లేచి యాక్టింగ్ చేస్తూ, నేను నీ కొత్త స్టెప్ మదర్ ని, ఇప్పటి నుంచి నిన్ను నేనే చూసుకుంటాను, నీకోసం ఫైట్ చేస్తాను, నేను ఇబ్బంది పెట్టే వాళ్ళకి బుద్ధి కూడా చెప్తాను, కానీ నా వీక్నెస్ ఏంటో తెలుసా, నాకు కొంచెం నోరు ఎక్కువ, గట్టిగా అరుస్తాను, కానీ ఇప్పటి నుంచి నా కూతురువి కాబట్టి నిన్నెవరైనా బుల్లి చేస్తే అస్సలు వదలను, ఒకవేళ మీ డాడీ కూడా నిన్ను బుల్లి చేసినా ఆయనతో కూడా ఫైట్ చేస్తా, కాబట్టి నన్ను నీ కొత్త రూమ్మేట్ అనుకుని త్వరగా ఒక హగ్ ఇవ్వు అని ఆమె దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని, అలా చూస్తూ నిలబడుకు, త్వరగా హగ్ చేసుకో లేదంటే నేను అసలు వదలను అని అంటూ ఆమె జుట్టు నిమురుతూ ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో మియా కూడా షియాన్ని హగ్ చేసుకోక తప్పదు. ఎప్పుడు అందరికి దూరంగా ఉండే తన కూతురు షియాన్ని హగ్ చేసుకోవడం చూసి హేస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ పని కోసం తను కరెక్ట్ పర్సన్ ఎంచుకున్నానని మనసులో అనుకుంటాడు. అంతలోనే హేస్ కి కంపెనీ నుండి ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. తను వెంటనే బిజినెస్ ట్రిప్ కి వెళ్లాల్సి వస్తుంది. అతను ఈ విషయం షియాన్ తో చెప్తూ, నువ్వు ఇక్కడ ఒంటరిగా మేనేజ్ చేయగలవా అని అడుగుతాడు. దానికి షియాన్, మిస్టర్ హేజ్ మీరు అస్సలు టెన్షన్ పడకండి, మీరెళ్ళి మీ పని చూసుకోండి, నేను మియాని బాగా చూసుకుంటాను, మీరు తిరిగి వచ్చేసరికి మియాకు ఒక చిన్న స్క్రాచ్ పడినా నేను మీకు 5 మిలియన్స్ పే చేస్తాను, ఇది నా ప్రామిస్ అని చెప్తుంది. హేజ్ ఒప్పుకొని మేట్స్ అందరికి ఆర్డర్ వేస్తాడు. నేను లేనప్పుడు మీరంతా షియాన్ చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవ్వాలి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతాడు. కానీ షియాన్ అక్కడికి వచ్చినా కూడా మియా మాత్రం నా మమ్మీ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని మనసులో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత షియాన్ మియాతో కలిసి డిన్నర్ చేయడానికి కూర్చుంటుంది. కానీ మియా జస్ట్ కొద్దిగా తిని లేచిపోతుంటే షియాన్ తన ఆపి, నువ్వు అసలు ఏం తినలేదు కదా అని అంటే మియా, నా తిండి అయిపోయింది అని ఒక పేపర్ మీద రాసి చూపిస్తుంది. దానికి ఆమె, నువ్వు కనీసం ఒక్క ముద్ద కూడా సరిగ్గా తినలేదు, అప్పుడే కడుపు ఎలా నిండుతుంది అని అంటూ వెంటనే మేట్స్ ని పిలిపించి, వెళ్ళండి తన కోసం వేరే ఏమైనా చేసుకుని తీసుకురండి, తనకి ఇవేవి నచ్చలేదు అని కొన్ని చికెన్ డిషెస్ పేర్లు చెప్తుంది. అప్పుడు ఆ ఓవర్ యాక్టింగ్ మేడ్ ఉంటుంది కదా, ఆమె షియాన్ తో, మేడం మిస్టర్ హేజ్ ఆల్రెడీ వెళ్లిపోయారు కాబట్టి మీ యాక్టింగ్ ఆపేయండి, మీ అని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను, తను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని షియాన్ కి క్లాస్ పీకడం స్టార్ట్ చేస్తుంది. ఆమె మాటలకి మియా మనసులో భయపడుతూ, వామ్మో డాడ్ వెళ్లిపోయారు, ఇది ఇంకా నాకు టార్చర్ పెడుతుంది అని అనుకుంటుంది. అంతలోనే ఆ మేడ్ మియాని దబాయిస్తూ
ఇస్తూ, "నువ్వు కూడా అర్థం చేసుకో మియా. నేనిదంతా నీ మంచికే చెప్తున్నాను. నీకు సరిగ్గా మాట్లాడడం రాదు. కనీసం మంచి మేనర్స్ కూడా లేవు. పెద్దయ్యాక ఎలా బ్రతుకుతావు? నేనెంత నేర్పించినా నీకేమీ అబ్బట్లేదు. నిన్ను చూస్తే ఎవరైనా సరే సంస్కారం లేని పిల్ల అనుకుంటారు. మీ డాడీ బిజీగా ఉండి నీ గురించి పట్టించుకోరు. నీకు నేర్పించడానికి ఇక్కడ నేనొక్కదాన్నే ఉన్నాను" అంటూ ఏంటేంటో మాట్లాడుతుంది. ఇదంతా చూస్తున్న శ్యాన్‌కి మాత్రం ఒక్క విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. మియా మాట్లాడలేకపోవడానికి కారణం కేవలం ప్రేమ దక్కక కాదు. ఈ ఇంట్లోని మేట్స్ అందరూ కలిసి తన్ని మానసికంగా ఇంతలా హింసించడం వల్ల కూడా అని. సో పిచ్చ కోపంతో టేబుల్ పై ఉన్న ఫోక్‌ని గట్టిగా పడేస్తుంది. దాంతో పాపం మియా భయపడిపోతూ ఈమె కూడా నన్ను బుల్లి చేస్తుందా ఏంటి అని అనుకుంటుంది. కానీ షియాన్ మేడ్ వైపు సీరియస్‌గా చూస్తూ, "అసలు నీ పేరేంటి? ఈ ఇంట్లో నువ్వు ఏం చేస్తుంటావు?" అని అడిగితే ఆమె ప్రౌడ్‌గా, "మియా అవసరాలన్నీ నేనే చూసుకుంటాను. ఇంట్లోని మిగతా పనులన్నీ నా చేతుల మీదుగానే జరుగుతాయి" అని చెప్తుంది. దానికి షియాన్, "అంటే నువ్వు ఈ ఇంట్లో ఉద్దరగా కూర్చొని బాతాకానీలు కొడుతూ మళ్ళీ మియాకి నువ్వే ఏదో జీతం ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావన్నమాట" అని ఆమెకి కౌంటర్ ఇచ్చి మియాతో చెప్తుంది. "మియా, మా మమ్మీ చాలా బాగా వంట చేస్తుంది తెలుసా? ఎందుకు మనం ఈ మెయిన్ ని తీసేసి మా మమ్మీని ఇక్కడికి రప్పించకూడదు? తను నీకోసం టేస్టీ ఫుడ్ వండుతుంది" అని అంటే అది విని మియా షాక్ అవుతూ ఈమె నా వైపు మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటుంది. దాంతో ఆ మేడ్ భయపడిపోయి సర్దుకోవడానికి ట్రై చేస్తుంది. "మేడం, నా ఉద్దేశం అది కాదు. నేను జస్ట్ మియా మంచికే చెప్పాను. మీకు నచ్చకపోతే ఇకపై అలా మాట్లాడను" అని అంటే షియాన్, "ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది మేడం. నీ మాటలు నా మనసుకి గట్టిగా తగిలాయి. బాణాల్లో గుచ్చుకున్నాయి. కాబట్టి నీ సామాన్లన్నీ సర్దుకొని ఈ ఇల్లు వదిలి ఇప్పుడే వెళ్ళిపో. నిన్ను జాబ్ లో నుంచి ప్లకింగ్ చేసేస్తున్నాను" అని తెగేసి చెప్తుంది. ఆ మేడ్ గట్టిగా అరుస్తూ, "ఏయ్, నన్ను తీసేయడానికి నువ్వెవరు? ఇప్పటి వరకు మిస్టర్ హేస్ కూడా నన్ను ఒక్క మాట అనలేదు. నువ్వెలా చెప్తావు" అని అంటే షియాన్ కూల్ గా, "సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి నడు. నీతో ఇక్కడ ఏం పని లేదు. అటువైపు డోర్ ఉంది, గెట్ అవుట్" అని చెప్తుంది. దాంతో ఆ మేడ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత షియాన్ మిగతా మేడ్స్ వైపు తిరిగి, "మీరంతా విన్నారు కదా, మీలో ఎవరైనా సరే మియాని బుల్లి చేయడానికి ట్రై చేస్తే మీ సామాన్లని సర్దుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది" అని వార్నింగ్ ఇవ్వగానే వాళ్ళు భయపడి సరే అంటారు. దాంతో షియాన్, "ఈ ఫుడ్ అంతా తీసేసి నేను చెప్పిన డిషెస్ త్వరగా చేసి తీసుకురండి" అని ఆర్డర్ వేస్తుంది. వాళ్ళు వేరే డిషెస్ తీసుకురాగానే షియాన్ మియాని తినమని చెప్తుంది. అది చూసి మియా మనసులో, ఈమె నన్ను జస్ట్ 2 సార్లే కలిసింది, అప్పుడే నాకే ఫుడ్ నచ్చిద్దో నచ్చదో అని కరెక్ట్ గా కనిపెట్టేసిందా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వెంటనే, "లేదు, ఇదంతా నా దగ్గర మార్కులు కొట్టేయడానికే చేస్తుంది. నేను ఈమె వలలో అస్సలు పడను" అని అనుకుంటూ ఏమీ తినకుండా అలానే కూర్చుంటుంది. అప్పుడు షియాన్, "నాకు కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షియాన్ వెళ్ళగానే మియా కడుపు కాలుతుంది కదా, పైగా ఎదురుంగా టేస్టీ ఫుడ్ ఉంది. దాన్ని చూసి తినడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి షియాన్ కి ఈ విషయం ముందే తెలుసు కాబట్టి తను చాటుగా నిలబడి మియా తినడాన్ని చూసి సంతోషిస్తుంది. ఆ తర్వాత షియాన్ తన డైరీలో ఇవన్నీ నోట్ చేసుకుంటూ, జస్ట్ ఫుడ్ పెడితే సరిపోదు, తను సొంతంగా మాట్లాడేలా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే నెక్స్ట్ డే మియా కోసం చాలా షాపింగ్ చేసొస్తుంది. ఆ బ్యాగ్స్ అన్ని మియా ముందు ఇసిరేసి, "ఇవన్నీ నీకోసం కొన్న కొత్త బట్టలు. చూడు, ఈ కలర్ ఎంత బాగుందో, నీకు చాలా బాగా సూట్ అవుతుంది" అని చూపిస్తుంటే మియా, "నా దగ్గర ఆల్రెడీ చాలా బట్టలున్నాయి" అని రాసి చూపిస్తుంది. దానికి షియాన్, "నీ దగ్గర ఉన్నవన్నీ జస్ట్ బ్లాక్ అండ్ వైట్ బట్టలే. వాటిని వేసుకుంటే నువ్వు ఒక ముసల్దాన్లా ఉన్నావు. అందుకే ఇలాంటి కలర్ఫుల్ డ్రెస్లు ట్రై చేయాలి. చూడు, ఈ పింక్ కలర్ నీకు ఎంత బాగుంటుందో" అని అంటుంది. కానీ మియా వినకుండా పారిపోతుంది. అయినా షియాన్ వదలకుండా మియా ఎప్పుడు తినడానికి కూర్చున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఆ డ్రెస్ పట్టుకుని తన వెనకాలే పడుతుంది. ఈ ఒక్క డ్రెస్ వేసుకుంటే తనకి విసిగించనని మొండికేస్తుంది. చివరికి విసిగిపోయి ఒప్పుకోవాల్సిందే, తప్పదు. వెంటనే ఆమెకి డ్రెస్ చేంజ్ చేయించి జుట్టు కూడా చాలా అందంగా దువ్వి ముడేస్తుంది. ఆ తర్వాత, "చూడు, ఎంత క్యూట్ గా ఉన్నావో. ఇప్పుడు చెప్పు, నేను నీకు చాలా నచ్చేసాను కదా, నాపై ప్రేమ వచ్చేసింది కదా" అని అడిగితే మియా స్పీడ్ గా, "అస్సలు నచ్చలేదు" అని రాసి చూపిస్తుంది. షియాన్ నవ్వుతూ, "పర్లేదులే, నేను కూడా అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చే టైప్ కాదు" అని అంటుంది. అప్పుడు మియా అద్దంలో తన జుట్టును చూసుకుంటూ, వాళ్ళ మమ్మీ కూడా సేమ్ ఇలాగే తనకి జుట్టు ముడి వేసేదని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే షియాన్ కి మియా రూమ్ చూసి ఒక ఐడియా వస్తుంది. "నీకోసం నా దగ్గర ఇంకో సర్ప్రైజ్ ఉంది" అని చెప్పి ఆమె కళ్ళు మూసి తన రూమ్ లోకి తీసుకొస్తుంది. ఆమె ఆ రూమ్ మొత్తాన్ని చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేసి ఉంటుంది. మియాకి లోపల లోపల చాలా నచ్చుతుంది. బట్ యాక్టింగ్ చేస్తూ, "నాకు ఇది అస్సలు నచ్చలేదు, ఇవన్నీ ఇక్కడ నుంచి బయటపడేయ్" అన్నట్టు సైగ చేస్తుంది. షియాన్ మాత్రం, "ఆహా, అస్సలు కుదరదు, ఇవేవి ఇక్కడ నుంచి కదలవు. సరే, ఇప్పుడు షవర్ తీసుకునే టైం అయింది. నీకోసం క్యూట్ నైట్ డ్రెస్సెస్ కూడా రెడీ చేశాను. నీకు బాగా సూట్ అవుతాయి. వెళ్ళి స్నానం చెయ్యి. లేదా ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసే వెళ్దాం. నేను నీ వీపు కూడా బాగా రుద్దుతాను" అని అంటే మియా వద్దని రాయడానికి ప్యాడ్ తీసుకుంటుంటే షియాన్ ఆ ప్యాడ్ ని కూడా లాగేసుకుని, "నువ్వేం మాట్లాడలేదు కాబట్టి నేను ఎస్ అనుకుంటున్నాను" అని అంటే మియా తలడ్డంగా తిప్పుతూ వద్దంటున్నా షియాన్ కావాలని యాక్టింగ్ చేస్తూ, "నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పద త్వరగా వెళ్ళి స్నానం
స్నానం చేద్దాం అని అంటూ బాత్రూమ్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంతలో కరెక్ట్ గా హేజ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే మియా పరిగెత్తుకుంటెళ్ళి అతని చేయి పట్టుకొని వెనకాల దాక్కుంటుంది. చాలా రోజుల తర్వాత మియా తనకి ఇంత క్లోజ్ గా రావడం చూసి హేజ్ షాక్ అవుతాడు. ఈ అమ్మాయి వచ్చాక మియా ఎంత మారిపోయింది అని అనుకుంటూ షియాన్ ని చూసి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే షియాన్ నేను మియాని షవర్ కోసం తీసుకెళ్లడం అనుకుంటున్నాను. తన వీపు కూడా రుద్దుతాను అని చెప్తుంటే హేజ్ షాక్ అవుతాడు. వీళ్ళిద్దరు కలిసి ఇంత తక్కువ టైంలోనే ఇంత క్లోజ్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని అతను కూడా మియాని షియాన్ తో పంపించడంతో షియాన్ తన్ని పట్టుకొని తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత షియాన్ అనుకోకుండా హేజ్ రూమ్ లోకి వచ్చేసరికి అతను జస్ట్ అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చి ఉంటాడు. మనోడి 6 ప్యాక్ అబ్స్ బాడీని చూసి మన మేడం గారు కళ్ళు తిప్పుకొని అటువైపు తిరిగి నిలబడుతుంది. హే స్పీడ్ గా బాత్రూమ్ వేసుకొని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే షియాన్ మియా నన్ను తన రూమ్ లో పడుకొని ఇవ్వకుండా బయటికి ఎంటేసింది. అందుకే నాకు వేరే ఆప్షన్ లేక ఇక్కడికి వచ్చాను అని అంటే అతను అయితే నువ్వు హ్యాపీగా బెడ్ పై పడుకో, నేను సోఫాలో పడుకుంటాను. మనం ఇద్దరం ఇప్పుడు ఒకే రూమ్ లో లేకపోతే రేపు సర్వెంట్స్ అంతా మన గురించి గాసిప్స్ మాట్లాడతారు. అందుకే మనం ఒకే రూమ్ లో ఉండాలి. లేదంటే తర్వాత నేను మా మమ్మీకి సమాధానం చెప్పుకోలేను అని చెప్తాడు. దానికి షియాన్ బాస్ మీరేం వరీ అవ్వకండి, నేను చాలా డ్రామాలు చూశాను, అందుకే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాను అని చెప్తూ వెంటనే తన బ్యాగ్ ఓపెన్ చేసి ఒక టెంట్ ని బయట తీసి అక్కడ వేస్తుంది. దాని లోపల దూరి నేను ఇందులో హ్యాపీగా పడుకుంటాను బాస్, నువ్వు బెడ్ పై పడుకో, నేనేం మొహమాటానికి చెప్పట్లేదు, ఈ ప్లేస్ నిజంగా నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంది అని అంటే ఏ సరే అంటాడు. దాంతో ఆమె అది క్లోజ్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత షియాన్ టెంట్ లో ఉండి వాళ్ళ మమ్మీ డాడీకి వీడియో కాల్ చేస్తుంది. వాళ్ళేమో మంచిగా ట్రెండింగ్ రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈమె కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు తను చూసి అక్కడ ఎలా ఉన్నావు అని హ్యాపీగా అడుగుతారు. కానీ ఆ టెంట్ ని చూసేసి ఏంటి ఆ మిస్టర్ హేజ్ నిన్ను బుల్లి చేస్తున్నాడా, అందుకే టెంట్ లో ఉంటున్నావా, అదే నిజమైతే నీ బాస్ అసలు వదలం, కొట్టి కొట్టి వాడి బుర్రను బజ్జీ చేసి పడేస్తాను అని గట్టిగా అరుస్తుంటారు. ఈ వాయిస్ బయటున్న హేజ్ కి కూడా వినిపిస్తుంది. షియాన్ టెన్షన్ తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మమ్మీ అలాంటిదేం లేదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు, సరే నేను కాల్ పెట్టేస్తున్నా అని అంటే వాళ్ళ డాడీ నువ్వే డెసిషన్ తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామమ్మా, అక్కడ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే ఇంటికి వచ్చేయ్, నీ డాడీ ఉన్నాడుగా చూసుకోవడానికి అని ఎంత బాగా చెప్తారో. మమ్మీ కూడా అవును మాకు 5 మిలియన్స్ వద్దు, గడిద గుడ్డొద్దు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అని చెప్తుంది. షియాన్ సరే సరేలే నాకు అర్థమైంది, ఇక్కడ సిగ్నల్ బాలేదు కట్ చేస్తున్నా అని పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హేస్ట్ ఇంటి దగ్గరకు వచ్చి నీ పేరెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారే అని అంటే షియాన్ మా మమ్మీ డాడీ ఎప్పుడు ఇంతే, చాలా లౌడ్ గా ఎక్కువగా మాట్లాడుతుంటారు, మీరేం మనసులో పెట్టుకోకండి అని అంటే హేజ్ అయ్యో అస్సలు అలా లేదు, నాకేం ప్రాబ్లం లేదు, నిజానికి నాకు కాస్త జల్సీగా ఉంది అని అంటాడు. షియాన్ టెంట్ లో నుంచి తల బయటకు పెట్టి వాళ్ళంతగా మాట్లాడతారనా మీకు జలసీ అని అంటే అతను ఎమోషనల్ గా ఆహా కాదు, మీ మధ్య ఉన్న రిలేషన్ ని చూసి నాకు జల్సీగా ఉంది, నీకు మీ మమ్మీ డాడీతో ఎంత బాగా కుదురుతుందో, నువ్వు వాళ్ళతో ఎంత ఈజీగా జోక్స్ వేస్తావో, నీ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటావో, కానీ నా కూతురు మియాతో నాకు అలాంటి రిలేషన్ లేదు, తను నన్ను చూసి చాలా భయపడుతుంది, నాతో ఏది షేర్ చేసుకోదు అని తన బాధని చెప్తాడు. అప్పుడు షియాన్ మిస్టర్ హేజ్ నన్ను నమ్మండి, రేపు మనం మియాని బయటికి తీసుకెళ్దాం, మీరు నేను చెప్పినట్టు వింటే మియాని మీకు క్లోజ్ చేసే బాధ్యత నాది, నేను ప్రామిస్ చేస్తున్నా మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను అని చెప్పగానే అతను ఒప్పుకుంటాడు. సో నెక్స్ట్ డే వీళ్ళ ముగ్గురు కలిసి బయటకు తిరగడానికి వస్తారనమాట. షియాన్ మియాతో చాలా ముచ్చట్లు పెడుతూ నాతో కలిసి తిరగడం నీకు చాలా నచ్చుతుంది కదా, నువ్వు నన్ను ఇంకా ఇష్టపడతావు అని చెప్తూనే ఉంటుంది. అక్కడ ఒక ఫోటో బూత్ కనిపిస్తుంది, పదండి వెళ్లి ఫోటోలు దిగుదాం అని అంటుంది. కానీ మియా హేజ్ ఇద్దరు రిజెక్ట్ చేస్తారు. దాంతో షియాన్ హేజ్ పై గట్టిగా అరుస్తూ నువ్వు అసలు ఎలాంటి ఫాదర్వి, ఇలాంటి యాక్టివిటీస్ వల్లే ఫ్యామిలీ ఇంకా క్లోజ్ అయ్యేది, నిన్ను చూస్తే దేనికి ఎంకరేజ్ చేయవు అని క్లాస్ పిక్తుంది. షియాన్ అలా కోప్పడేసరికి హేజ్ ముఖం మార్చుకొని సరే సరే నువ్వు చెప్పినట్టే వింటాను అని ఒప్పుకుంటాడు. కానీ మియా మాత్రం తనకు అసలు ఇష్టం లేదన్నట్టు వెంటనే ప్యాడ్ పై రాసి చూపిస్తుంది. దానికి షియాన్ మీ డాడీ ఆల్రెడీ ఒప్పుకున్నారు, ఇక్కడ మెజారిటీ మాదే కాబట్టి నువ్వు రావాల్సిందే అని చెప్తుంది. సో షియాన్ లోపలికెళ్లి మియా కోసం ఒక క్యూట్ హెయిర్ బ్యాండ్ సెలెక్ట్ చేసి తనకి పెడుతుంది. అంతేకాదు మనోడికి కూడా ఒక హెయిర్ బ్యాండ్ ఇస్తూ పెట్టుకోమంటుంది. అతను నన్ను ఇది పెట్టుకోమని మాత్రం ఫోర్స్ చేయకు ప్లీజ్ అని అంటే షియాన్ మీరు ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి, మీ ఇద్దరిలో ఎవరు దీన్ని తీసినా అస్సలు బాగుండదు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఆ ఇద్దరు వినక తప్పదు. చివరికి ముగ్గురు కలిసి హ్యాపీగా ఫోటోలు దిగుతారు. మియా ఆ ఫోటోలను 3 కాపీలు చేయించి ముగ్గురు ఫోన్ల కవర్ల వెనకాల ఒక్కో ఫోటో పెడుతుంది. పైగా ఈ ఫోటోను ఎవడన్నా బయట తీశారో ఒక్కొక్కరు బొక్కలు చురచుర చేసి పడేస్తా అని ఇద్దరికి గట్టిగా చెప్తుంది. కానీ ఏదేమైనా ఆ ఫోటో చూసి మియా మనసులో మమ్మీ చనిపోయిన తర్వాత డాడీ నేను కలిసి ఫోటో దిగడం ఇదే ఫస్ట్ టైం అని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత షియాన్ వాళ్ళతో కలిసి నడుస్తూ నేను చాలా రోజుల నుంచి ఎలాంటి క్రేజీ పని చేయలేదు, అందుకే నా బుర్రలో ఏదో ఒకటి క్రేజీ పని చేయాలని చెప్పి దురద పెడుతుంది అని అనుకుంటూ ఉంటే అంతలోనే తనకు ఒక డ్రెస్ స్టోర్ కనిపిస్తుంది. వెంటనే తన మైండ్ లో ఒక ప్లాన్ వస్తుంది. షియాన్ వాళ్ళిద్దరి వైపు అలానే చూడడంతో అది గమనించిన హేజ్ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు తల్లి అని అడుగుతాడు. షియాన్ మీరిద్దరు లోపలికెళ్లి డ్రెస్ కొంటున్నట్టు యాక్ట్ చేయండి, బిల్ కట్టే టైం కి మీ దగ్గర మనీ లేవని చెప్పండి, మన డ్రామాలో చూపిస్తారు కదా అలానే హీరో ఇరుక్కుపోతే హీరోయిన్ వచ్చి కార్డ్ ఇచ్చి బిల్ పే చేస్తుంది, సేమ్ టు సేమ్ అలాగే నేను కూడా నా కార్డ్ ఇచ్చి మీ ఇద్దరి పరువు కాపాడుతాను అని ఒక తుప్పాస్ ఐడియా చెప్తుంది.
దానికి మియా ఇద్దరు అస్సలు కుదరదన్నట్టు తల అడ్డంగా ఊపుతారు. అప్పుడు షియాన్, సరేలే మీ ఇద్దరి బదులు నేనే లోపలికెళ్తాను. నా పరువు పోతుంటే మీరైనా వచ్చి చచ్చి కాపాడండి అని అనగానే ఈమె తిక్కల బిహేవియర్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చిన మియా హేస్ కి ప్యాడ్ పై, మనం డైరెక్ట్ గా లోపలికెళ్దాం డాడీ, లేదంటే ఈమె అందరి ముందు మన పరువు గంగలో కలిపేసేటట్టుంది అని రాసి చూపించడంతో ఇద్దరు లోపలికెళ్తారు. షియాన్ తన పరువు కాపాడడానికి తన కార్డ్ పట్టుకుని స్పీడ్ గా లోపలికొచ్చేస్తుంది. కానీ అక్కడ సీన్ చూసి షాక్. ఎందుకంటే స్టోర్ స్టాఫ్ అంతా హేజ్ ఆల్రెడీ బిలీనియర్ సీఈఓ కదా, అతన్ని చూసి ఎంతో రెస్పెక్ట్ గా వెల్కమ్ చేస్తుంటారు. అది చూసిన షియాన్ నోరు ఎల్లబెడుతుంది. ఇదేంటి మీ పరువు పోవడం పక్కన పెడితే వీళ్ళందరికీ మీరు ముందే తెలుసా, ఈ విషయం నాకు ముందే చెప్పి చావచ్చు కదా అని అడిగితే దానికి హేజ్, నువ్వు నాకు చెప్పే ఛాన్స్ ఇస్తేనే కదా అని అంటాడు. షియాన్ సర్దుకుంటూ సర్లే ఎలాగో వచ్చాం కదా కాబట్టి కాస్త షాపింగ్ చేద్దాం అని అంటుంది. తన అక్కడ 3 సాఫ్ట్ టాయ్ కిచెన్స్ కొని మియా నేను దీన్ని బ్యాగ్స్ కి పెట్టుకుంటాం, నువ్వు దీన్ని నీ ఫోన్ కి తగిలించుకో బాగుంటుంది అని హేజ్ కి ఇస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళు వద్దన్నట్టు ఫేసెస్ పెడతారు కదా, మన మేడం గుర్రుమని చూసేసరికి కాదనలేక చచ్చినట్టు సరే అంటారు. నెక్స్ట్ డే షియాన్ మియాని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ స్కూల్లో నిన్నెవరైనా ఇబ్బంది పెడితే నాకు కాల్ చేయి, ఒకవేళ నన్ను మిస్ అయినా సరే కాల్ చేయి అని చెప్తుంది. మియాకి చికాకు వచ్చి నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని రాసి చూపిస్తుంది. అందులో కూడా కొంతమంది పిల్లల తల్లులు వస్తారు. అందులో ఒక ఆవిడ షియాని నెట్టేసి చాలా స్టైల్ గా వచ్చి నిలబడుతుంది. అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆవిడకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ రేపు జరగబోయే పీటీఏ మీటింగ్ అంటే పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ మీటింగ్ ఎలక్షన్ కోసం ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి మరీ ఇన్వైట్ చేస్తాడు. షియాన్ మధ్యలో దూరి అసలు ఈ పీటీఏ ఏంటి అని అడుగుతుంది. దానికి ప్రిన్సిపల్, పీటీఏ ఏంటా, పీటీఏ ప్రెసిడెంట్ అయిన వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి అని చెప్తూ వాళ్ళు ఏమేమి హ్యాండిల్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పైగా పీటీఏ ప్రెసిడెంట్ తో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి స్కూల్ ఈవెంట్స్ లో ముందు కూర్చునే ఛాన్స్ ఉండదు, వెనక్కి వెళ్లిపోవాలి, ఏ పర్ఫార్మెన్స్ లలోనూ పార్టిసిపేట్ చేయనివ్వరు, దీనివల్ల ఆ పిల్లలందరి ముందు చాలా ఒక్కడిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్తాడు. అది విన్న షియాన్, ఇలాగైతే వీళ్ళందరూ కలిసి నా అమ్మియాని బుల్లీ చేస్తారు అని ఆలోచించి అయితే నేను కూడా ఈ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. దాంతో అక్కడున్న ఒక రిచ్ లేడీ మిస్ షూ అనే ఆవిడ వెంటనే నవ్వి ఎగతాళి చేస్తుంది. హహా, అసలు నీకు ఇంతకు ముందు ఉన్న పీటీఏ ప్రెసిడెంట్స్ గురించి తెలుసా, వాళ్ళంతా ఫినాన్స్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు, నాలాగే సొసైటీలో మంచి స్టేటస్ ఉన్న వాళ్ళు, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, నీ బట్టలు చూడు ఎంత పాతగా ఉన్నాయో అని అవమానిస్తుంది. అంతేకాదు ఆ లేడీకి ఒక కొడుకుంటాడు, వాడు కూడా మియా షియాన్లను వెక్కరిస్తూ మియా నువ్వేమో మూగదానివి, మీ మమ్మీ ఏమో అడుక్కు తినేదానిలాగా ఉంది అని అంటాడు. షియాన్ కొళ్ళు మండిపోయి, రేయ్ మళ్ళీ అనరా, ఇంకోసారి ఆ మాటను చూద్దాం, నీ నాలికి కోసేసి కూర చేసి నీకే పెడతా అని గట్టిగా అరుస్తుంది. దాంతో వాళ్ళ అమ్మ తన కొడుకుని వెనకేసుకొస్తూ, పోనీలేరా నిజాలు మాట్లాడుకు, చిన్నపిల్లాడు జస్ట్ జోక్ చేశాడు, దానికంత కోప్పడాలా అని షియాన్ తో అంటుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ షియాన్ కి కూడా ఇన్విటేషన్ కార్డ్ ఇస్తూ ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు, సాటర్డే అందరూ మీటింగ్ వచ్చేయండి అని చెప్తాడు. సో షియాన్ మియాతో కలిసి ఇంటికి వచ్చాక కూడా ఆ మిస్ షూపై విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అసలు ఆవిడ తాను ఏమనుకుంటోంది, నన్ను ఓల్డ్ స్టైల్ అంటుందా, ఆవిడకి అసలు ఫ్యాషన్ గురించి ఏమైనా తెలుసా, ఆవిడ వేసుకున్న డ్రెస్ స్టైల్ చూస్తే 80 ఏళ్ల ముసల్దాన్లా ఉంది అని తిట్టుకుంటూ ఉంటుంది. మనోడు అక్కడే వర్క్ చేసుకుంటూ ఇవన్నీ వింటుంటాడు. షియాన్ అతని పక్కన కూర్చొని, నేను డిసైడ్ అయిపోయాను, నేను ఫస్ట్ ఈ పీటీ ఎలక్షన్ లో ఖచ్చితంగా పోటీ చేస్తాను, ఆ మిస్ షూ అనేది చాలా దుర్మార్గురాలు, తను కన్ఫర్మ్ గా మియాని బుల్లి చేస్తుంది, నేను దాన్ని అస్సలు భరించలేను అని చెప్తుంది. దానికి మనోడు కూల్ గా, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, నేను నీకు అన్నిట్లోనూ సపోర్ట్ చేస్తాను అని చెప్తాడు. షియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మియాతో, పద మియా మనం వెళ్ళి ఆ రోజు కోసం ఒక మంచి స్పీచ్ రెడీ చేద్దాం, ఆ మిస్ షూ కి నోట్లో షూ కుక్కి మరి బుద్ధి చెప్పాలి అని అంటూ ఇద్దరు వెళ్తుంటారు. అందులో హేస్ తన అసిస్టెంట్ కి కాల్ చేసి ఆర్డర్ ఇస్తాడు, మియా స్కూల్ కి 10 అకాడమిక్ బిల్డింగ్స్ డొనేట్ చేయండి, అలాగే మన కాంట్రాక్ట్స్ ని ఇంకో 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయండి అని. ఇది విన్న షియాన్ షాక్ అయ్యి వెంటనే వెనక్కి తిరిగి హేస్తూ, 10 ఏదో మాట్లాడారు ఇప్పుడు, నేనేమన్నా తప్పుగా విన్నానా, 10 బిల్డింగ్సా, అది కంట్రీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కాదండి, జస్ట్ పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అని అంటే అతను, అవును ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అని మనోడికి ఇచ్చిన ఒకటే డైలాగ్ మళ్ళీ కొడతాడు. దానికి షియాన్కి ఆనందం తట్టుకోలేక తన పక్కన కూర్చుని, బాస్ నువ్వు నా పాలిటి దేవుడు అబ్బా అని అంటుంది. తన క్రేజీ బిహేవియర్ కి చూసి హేస్ ఇంకా మియా ఇద్దరు నవ్వుకుంటారు. కట్ చేస్తే స్కూల్లో పీటీఏ ప్రెసిడెంట్ ఎలక్షన్ రోజు వస్తుంది. ఆ మిస్ షూ అనే ఆవిడ చుట్టూ ఉన్నోళ్ళంతా భజన చేస్తూ, ఎలాగూ మీ ఫ్యామిలీ స్టేటస్ చాలా ఎక్కువ కాబట్టి మీరే ప్రెసిడెంట్ అవుతారు అని ఆవిడకి మసాజ్ చేస్తుంటారు. వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకోవాలని ఆవిడకి అలా సర్వీస్ చేస్తుంటే ఆవిడ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. అంతలోనే మన హీరోయిన్ గారు ఎంట్రీ ఇచ్చేస్తారు. తను చాలా కాస్ట్లీ లగ్జరీ బట్టలు జ్యువెలరీ వేసుకుని రావడంతో ఆ మిస్ షూ కి వెళ్లాల్సిన లైమ్ లైట్ అంతా షియాన్ వైపు తిరుగుతుంది. అందరూ షియాన్ చూస్తుంటారు. షియాన్ వెళ్లి డైరెక్ట్ గా ఆవిడ ముందు కూర్చోడంతో అది కుళ్ళుకుని చచ్చిపోతుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ వచ్చి ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. పిల్లల తల్లులంతా ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వచ్చి వాళ్ళు ఎందుకు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నారో చెప్తారు. షియాన్ మనతో వస్తుంది, అంతే ఇంకా మన మేడం భజనగా చేసేది, భజన టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ చేస్తుంది.
చేస్తుంది. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రెసిడెంట్ అవ్వడానికి పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదే పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ కి. దానికి తోడు మా హస్బెండ్ ఈ స్కూల్ కి 10 బిల్డింగ్స్ డొనేట్ చేశారు అని చెప్తుంది. దాంతో అందరూ నోరెళ్లబెడతారు. ఆ తర్వాత మిస్ షూ వస్తుంది. ఆవిడ బిల్డప్ ఇస్తూ మా ఆయన 10 లక్షలు డొనేట్ చేశారు. పైగా మా ఫ్యామిలీ స్టేటస్ రిసోర్సెస్ ముందు ఇక్కడ ఎవరూ సరిపోరు అని అంటుంది. 10 లక్షల నా హస్బెండ్ డొనేట్ చేసిన 10 బిల్డింగ్స్ లో ఒక్కొక్క బిల్డింగ్ వాల్యూనే 10 మిలియన్స్ అని గట్టిగా చెప్తుంది. దాంతో ఆవిడ కోపం వచ్చి నీకు ఇదొక్కటే మాట్లాడడం వచ్చా, ఇంకేం డైలాగ్ రాదా అని అంటుంది. షియాన్ నవ్వుతూ నా ట్రిక్కే ఇది మరి అని అంటుంది. ఇక షియాన్ రేంజ్ చూసి అందరూ షాక్ అవుతారు. ఇక ఓటింగ్ టైం వచ్చేసరికి మిస్ షూకి ఎవరు ఓటేరన్నమాట. అందరూ షియాన్ కి ఓట్లేస్తారు. దాంతో ఆవిడ ఘన విజయం సాధిస్తుంది. ప్రిన్సిపల్ తనే కొత్త పీటీఏ ప్రెసిడెంట్ అని అనౌన్స్ చేస్తాడు. మళ్ళీ మన మేడం గారు స్టేజ్ మీదకి వెళ్లి స్పీచ్ ఇవ్వాలి కదా గెలిచినందుకు. పిచ్చ షో ఆఫ్ చేస్తూ మీలో ఎవరికి ఏ అవసరం వచ్చినా హెల్ప్ కోసం నా దగ్గరికి రండి, ఎందుకంటే మా హస్బెండ్ దగ్గర డబ్బులు కుప్పలు కుప్పలున్నాయి అని తను బాగా బలిసిందని చూపిస్తుంది. అది చూసి ఆ షూ కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత షియాన్ మియాతో చెప్పు ఈ రోజు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అద్రిపోలా అని అడిగితే మియా జస్ట్ ఓకే అని రాసి చూపిస్తుంది. అంతలోనే మిగతా తల్లులంతా షియాన్ తో మాట్లాడడానికి వస్తారు. అది చూసి ఆ మిషు తన కొడుకు సైగ చేయగానే వాడు మియా దగ్గరికి వెళ్లి మా మమ్మీ మీ మమ్మీకి ఒక సారీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటోంది, దాన్ని తీసుకురావడానికి నాకు హెల్ప్ చేస్తావా అని ఏదో మాటలు చెప్పి నమ్మిస్తాడు. కానీ వాడు తన్ని ఒక స్టోర్ రూమ్ లో తీసుకెళ్లి బయట నుండి లాక్ చేసేస్తాడు. మియా ఆ రూమ్ లో ఇరుక్కుపోతుంది. డోర్ తీయడానికి ఎంత ట్రై చేసినా కూడా రాదు. పైగా ఫోన్ లో సిగ్నల్ కూడా ఉండదు. తను చాలా భయపడిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇటుపక్క షియాన్ కి మియా కనిపించకపోవడంతో కంగారుగా వెతుకుతుంది. అప్పుడు మిస్ షూ తను ఆపి ఇంకా పార్టీ అవ్వలేదా మిస్ షియాన్, అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఆమె నన్ను వదులు అని గట్టిగా అరిచేసి స్కూల్ మొత్తం వెతుకుతుంది. చివరికి స్టోర్ రూమ్ కి వస్తుంది. అక్కడ మియా చీకట్లో ఏడుస్తూ చిన్నప్పుడు జరిగిన ఒక చేదు జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ మమ్మీ తన్ని కాపాడడం కోసం ఒక చోట దాక్కోమని చెప్పడం, ఆ తర్వాత కొంతమంది రౌడీలు వాళ్ళ మమ్మీని దారుణంగా చంపేయడం గుర్తొచ్చి తను ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంలో షియాన్ ఆ స్టోర్ రూమ్ నుంచి డోర్ పగలగొట్టి లోపలికి వచ్చి వెంటనే మియాని గట్టిగా హక్ చేసుకుని ఓదారుస్తుంది. ఏం పర్లేదు, నేను వచ్చేసాను, ఇక భయపడకు, నిన్నెప్పటికే ఒంటరిగా వదలలేను, ఎప్పుడు నీతోనే ఉంటాను అని ధైర్యం చెప్తుంది. ఇదంతా ఎవరి పని అయి ఉంటుందో షియానికి అర్థం అయిపోతుంది. తను మియాని తీసుకుని స్ట్రైట్ గా ఆ మిషు ముందుకొచ్చి ఇదేనా నిన్ను లాక్ చేసింది అని అంటే మియా అవునన్నట్టు తలుపుతుంది. అంతే షియాన్ కి పిచ్చ బీపీ లేసి షూ పై పడి జుట్టు పట్టుకోలాగి గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. పెద్ద WWF ఫైట్ జరుగుతుంది. మిషు షియాని కింద నెట్టేసి తన పర్సు గట్టిగా కొట్టడానికి వెళ్తుంది. ఆమె కొట్టడానికి రాగానే అది చూస్తున్న మియా తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది, నా మమ్మీని కొట్టొద్దు అని. మియా నోటి నుండి ఆ మాట విన్న షియాన్ షాక్. కరెక్ట్ గా అదే టైం కి హేస్ కూడా అక్కడికి వస్తాడు. మియా మాట్లాడడం చూసి అతను కూడా నోరెళ్ళ పెడతాడు. షియాన్ అయితే ఫుల్ ఖుష్ అయిపోతుంది. ఎమోషన్ తో ఫుల్ స్మైల్ చేస్తూ ఉంటే హేస్ వెంటనే షియాని పైకి లేపుతాడు. అప్పుడు మీ షూ కొడుకు ఈ మూగది మాట్లాడిందా అని అంటే షియాన్ వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. ఎవరు మీరా మూగది అంటున్నావు, ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం, తను మూగది కాదు అని వార్నింగ్ ఇస్తుంది. దానికి వాళ్ళమ్మ వెనకేసుకొస్తూ ఇంతకు ముందు మూగదే కదా, ఇప్పుడు 2 ముక్కలు మాట్లాడితే పెద్ద గొప్పేం అయిపోలేదు, పైగా నువ్వు అందరి ముందు నా జుట్టు పీకి నన్ను అవమానించావు, నిన్ను అసలు ఊరికే వదలను అని అంటుంది. మన షియాన్ ఆబ్వియస్లీ ఊరుకోదు కాబట్టి లాగి పెట్టవడిస్తుంది. పైగా ఇంతసేపు స్క్రిప్ట్ లో సైలెంట్ గా ఉన్న మనోడు కూడా ముందుకొచ్చి గట్టిగా దౌడ మీద వీక్తాడు. ఆవిడ గట్టిగా అరుస్తూ మీరందరూ కలిసి నన్ను కడతారా, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఏమైనా చేస్తారా, మీపై కేసు పెడతాను, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మీ గురించి కంప్లైంట్ కూడా ఇస్తాను అని బెదిరిస్తుంటే తేజ్ ఆమెతో అవునా, నువ్వు ఇవన్నీ బెదిరించడం వల్ల ఏం లాభం లేదు, ఎందుకంటే పీటీఏ ప్రెసిడెంట్ పేరుతో నువ్వు స్కూల్లో చేస్తున్న ఫండ్ కలెక్షన్, ఆ ఇల్లీగల్ పనులన్నిటికీ నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, వీటికి రిలేటెడ్ ఎవిడెన్స్ అంతా నేను ఆల్రెడీ పోలీసులకు సబ్మిట్ చేసేసాను అని చెప్తాడు. మనోడు ఇందాక నుంచి ఈడే ఉన్నాడు గాని ఎప్పుడు పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇక వార్నింగ్ ఇచ్చి షియాన్ మియాలను తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి నడుచుకుంటూ వెళ్తుంటారా. అప్పుడు షియాన్ మియాకి క్లాస్ బిక్తుంది. ఇప్పటి నుంచి నిన్నెవరైనా బుల్లి చేస్తే స్ట్రైట్ గా నాపై చెప్పు, ఒకవేళ ఫైట్ చేయకపోవడం చేత కాకపోతే నీకు పళ్ళు గోర్లు ఎందుకు ఇచ్చాడు దేవుడు, వాడిని కొరగడానికి రక్కడానికేగా, కానీ ఇలా ఈజీగా టార్గెట్ అవ్వద్దు, నిన్ను బుల్లి చేస్తుంది ఒక అబ్బాయి అయితే వెంటనే వాడిని కొట్టరని చోటు కొట్టి పడేసాయి, అదే ఒక అమ్మాయి అనుకో జుట్టు పికి దాని నోట్లో గుడ్డలు గుక్కి మరి గట్టిగా కొట్టు అని ఓ ఎగ్జైట్ అయిపోతూ లైవ్ యాక్షన్ చూపిస్తుంటే కాల్ జారి కింద పడబోతుంది. కానీ మనోడు స్పీడ్ గా వచ్చి తన్ని పడకుండా కాపాడతాడు. కానీ మన మేడం గారు మళ్ళీ మియాకి నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. తన బిహేవియర్ ని చూసి హేస్ తన వైపు చూస్తూ మనసులో నా కూతురు మియాని ఏ డాక్టరు ఏ నాని కూడా నయం చేయలేకపోయారు, తనకి కావలసింది ఒక అమ్మ ప్రేమ, దాన్ని షియాన్ పూర్తి చేసింది అని అనుకుంటూ మనసులోనే షియాన్ కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటాడు. అంతలోనే షియాన్ ముందుకెళ్తూ బాస్ త్వరగా ఇంటికి పదండి అని పిలుస్తుంది. మనోడు ఈమెకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకునే ప్రాసెస్ లో ఎక్కడికో హిందూ మహాసముద్రానికి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో షియాన్ ఆయన ఇక్కడికి తీసుకొచ్చి బాస్ ఇంటి పోదాం పదా అని పిలుస్తుంది. ఇంటికి రాగానే షియాన్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొచ్చి హేస్ కిస్తూ తన
తన నుండి ఒక రిక్వెస్ట్ ఓకే చేయించుకోవాలని చూస్తుంది. సరే ఏంటో చెప్పు అని అంటే, షియాన్ ఫెస్టివల్ రాబోతుంది కదా, నేను ఇంటికెళ్ళి మా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు జస్ట్ ఒక 3 రోజులు లీవ్ ఇవ్వండి అని అడుగుతుంది. అతను ఏంటా అని చెప్పే లోపు ఈమె టెన్షన్ తో, పోనీ 2 రోజులు, ఒక్క రోజు ఇచ్చినా పర్లేదు, జస్ట్ మా పేరెంట్స్ ని కలిసి వస్తాను అని అడుగుతుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా ఒక 7 డేస్ లీవ్ తీసుకో, కావాలంటే రేపు బయలుదేరు అని చెప్తాడు. దాంతో షియా ఆనందంతో ఎగిరి గంతేస్తూ ఫస్ట్ మియాని హక్ చేసుకుని, మియా నువ్వు వెయిట్ చెయ్యి, నీకోసం మా మమ్మీ నుంచి మంచి మంచి టేస్టీ ఫుడ్ చేయించి తీసుకొస్తాను అని ఎగ్జైట్మెంట్ తో చెప్తూనే మన హీరో గారిని కూడా గట్టిగా హక్ చేసుకుని, బాస్ నువ్వు చాలా గ్రేట్ బాస్, నీకు చచ్చే వరకు డబ్బులు దొరుకుతూనే ఉండాలి అని చెప్పి పరిగెడుతుంది. ఇదంతా చూసి మియా షాక్ అయి గుడ్లప్పగించి అలానే చూస్తుంటే, మనోడు మాత్రం ఫుల్ బ్లష్ అవుతూ లోపల సిగ్గుపడుతున్నాడు. బట్ సిచ్యువేషన్ ని కవర్ చేయడానికి స్పీడ్ గా నీళ్లు తాగుతుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షియాన్ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఏ డ్రెస్ వేసుకోవాలా అని తెగ ఆలోచిస్తూ చాలా స్టైలిష్ గా రెడీ అవ్వాలనుకుంటుంది. మియాని పిలుస్తుంది. మియా ఎక్కడున్నావు, వచ్చి నాకు డ్రెస్ సెలెక్ట్ చెయ్యి అని అడుగుతుంటే ఆమె రాకపోవడంతో షియాన్ తన రూమ్ కెళ్ళి వెతుకుతుంది. ఇల్లు మొత్తం వెతికాక చివరికి ఒక రూమ్ లో మియా కనిపిస్తుంది. అక్కడ వాళ్ళ మమ్మీని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. షియాన్ తన్ని వెంటనే బయటికి తీసుకొచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, మియా ఇది మా మమ్మీ రూమ్ అని చెప్తుంది. స్కూల్లో నన్ను ఎవరైనా బుల్లి చేసినప్పుడు నేను ఇక్కడికే వచ్చేదాన్ని. అప్పుడు మా మమ్మీ నన్ను హక్ చేసుకొని తను ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరని ధైర్యం చెప్పేది. కానీ ఒక రోజు ఆ రౌడీ మా మమ్మీని చాకుతో పొడిచి చంపేశాడు అని చెప్తూ గట్టిగా ఏడుస్తుంది. షియాన్ తన్ని ఓదారుస్తూ, పర్లేదు జరిగిందేదో జరిగిపోయింది అని హక్ చేసుకొని, నువ్వేడవద్దు, నువ్వు చాలా మంచిదానివి కదా అని ఓదారుస్తుంది. దానికి మియా, నువ్వు నాతో చాలా బాగుంటావు, నాకు సాఫ్ట్ రైస్ కొనిస్తావు, నా కోసం అందరితో ఫైట్ చేస్తావు, నేను భయపడినప్పుడు తోడుగా ఉంటావు, నువ్వు నిజంగా చాలా మంచిదానివి అని చెప్తే షియాన్ కూడా, నువ్వు మంచిదానివి కాబట్టే నీకోసం ఇదంతా చేస్తున్నాను అని అంటుంది. మియా ఇంకా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ, కానీ మా మమ్మీ చనిపోయిన తర్వాత నేను నిన్ను ఇంతగా ఇష్టపడ్డం, మా మమ్మీ ప్లేస్ ని నీకు ఇవ్వడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. హెవెన్ లో ఉన్న మా మమ్మీ నాపై కోప్పడుతుందేమో, నేను మా మమ్మీని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది అని తన బాధను చెప్తుంది. అప్పుడు షియాన్ తనతో, అస్సలు లేదు, నువ్వు ఎవ్వరిని మోసమే చేయట్లేదు, నిజానికి నేను మీ డాడీ నీకు ఒక విషయం దాచాము, మాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, నేను మీ డాడీతో జస్ట్ ఒక కాంట్రాక్ట్ సైన్ చేశాను, తను నాకు వర్క్ చేసినందుకు మనీ ఇస్తారు, నా జాబ్ ఏంటంటే నిన్ను బాగా చూసుకోవడం, నిన్ను ప్రొటెక్ట్ చేయడం అని అసలు నిజం చెప్పేస్తుంది. మియా షాక్ అయ్యి, అంటే నువ్వు నాపై జస్ట్ నీ జాబ్ కోసమే ఇంత ప్రేమ చూపిస్తున్నావా అని అడుగుతుంది. దానికి షియాన్, స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ జాబ్ పోగొడతానే అలా చేశాను, కానీ ఆ తర్వాత ఎప్పటి నుంచి మారిందో నాకే తెలీదు, నిజంగానే నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా కేర్ చేయడం స్టార్ట్ చేశాను, నిన్నెవరైనా బుల్లి చేస్తుంటే నా మనసు చాలా హర్ట్ అవుతుంది, నువ్వు బాధపడుతుంటే నా గుండె నొచ్చుకుంటుంది, ఆ రోజు నిన్ను ఆ రూమ్ లో లాక్ చేసినందుకు ఆ మిస్ ఇల్లు పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది నాకు అని తనకి నచ్చ చెప్తూ, నీకు ఒకవేళ బాధగా అనిపిస్తే నన్ను అసలు మమ్మీ అని పిలవాల్సిన అవసరం లేదు, నేను అర్థం చేసుకోగలను, నేను కాపాడడం కోసం మీ మమ్మీ తన ప్రాణాలనే ఇచ్చింది, ఆవిడెప్పటికీ నీ గుండెల్లోనే ఉంటుంది, కానీ నేను కూడా నీతోనే ఉంటూ నీ కోసం ఫైట్ చేయడానికి, నిన్ను అందంగా రెడీ చేయడానికి, నీకు తోడుగా ఉండడానికి ఎప్పుడు నీ పక్కనే ఉంటాను, జస్ట్ నీ బెస్ట్ ఫ్రెండ్ లాగా అని చెప్తుంది. అది విన్న మియా ఆబ్వియస్లీ ఎమోషనల్ అవుతూ, అవును నువ్వు చాలా మంచిదానివి అని ఒప్పుకుంటుంది. షియాన్ నవ్వుతూ, నాకు తెలుసులే నువ్వు చాలా రోజుల ముందు నుంచే నన్ను ఇష్టపడుతున్నావని, కానీ కొంచెం యాటిట్యూడ్ ఉంది కదా, అందుకే పైకి ఒప్పుకోట్లేదు కదూ అని అడిగితే మియా సిగ్గుతో తల్లించుకుంటుంది. షియాన్ నవ్వుతూ, సరేలే అంత సిగ్గుపడుకో, ఇప్పటికైనా బుద్ధిమంతురల్లాగా ఉండు, నేను ఈ రోజు మా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చేటప్పుడు నీకోసం చాలా గిఫ్ట్స్ తీసుకొస్తాను అని చెప్తూ ఇద్దరు క్యూట్ గా హక్ చేసుకుంటారు. అయితే హేజ్ మాత్రం పక్కనే నిలబడి ఇవన్నీ వినేసి మనసులోనే ఆనందంగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత షియాన్ వెళ్లిపోయినప్పటి నుంచి మియా డైనింగ్ టేబుల్ దగ్గర చాలా అప్సెట్ గా కూర్చొని ఉంటుంది. ఆమెకి మెతుకు కూడా మింగుడు పడట్లేదు. హేజ్ చూసి, ఏమైంది, ఎందుకేం తినట్లేదు అని అడుగుతాడు. దానికి మియా, ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది డాడీ, నాకు ఇలా అస్సలు అలవాటు కావట్లేదు అని రాసి చూపిస్తుంది. మనోడికి కూడా షియాన్ గుర్తొస్తుంది. తనున్నప్పుడు మియాకి ఎలా తినిపించేదో, ఎంత వసపిట్టిలాగా వాగేదో గుర్తు చేసుకుని మియాతో, నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం బయట డిన్నర్ చేద్దాం, అలాగే వెళ్తూ వెళ్తూ షియాన్ని కూడా పిక్ చేసుకుందాం అని చెప్పగానే మియా ఫుల్ హ్యాపీ అయిపోయి వెంటనే బట్టలు మార్చుకోవడానికి పరిగెత్తుతుంది. కారులో వెళ్తుంటే మియా, డాడీ మనం ఖాళీ చేతులతో వెళ్తున్నామా అని అడుగుతుంది. సో హేజ్ ఒక ఫ్రూట్ షాప్ దగ్గర ఆగి ఫ్రూట్స్ కొనడానికి లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఆవిడ హేజ్ ని చూసి ఒక పెద్ద రిచ్ క్యాండిడేట్ అనుకుని మోసం చేయాలని చూస్తుంది. ఫ్రూట్ రేట్స్ కూడా పిచ్చి పిచ్చిగా చెప్పేస్తుంటే హేజ్ అమాయకంగా అడిగిందంతా కొనేస్తుంటాడు. అదే టైం కి మన పిసినారి షియాన్ వచ్చేస్తుంది. అతను స్కాన్ చేసే లోపు చెయ్యి పట్టుకొని, ఇదేంటి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ఫ్రూట్స్ ఎవరి కోసం అని అడిగేస్తుంది. మియా మాత్రం ఆమెను చూసి ఫుల్ హ్యాపీ అయిపోయి, మేము నిన్ను కలవడానికే వస్తున్నాం, అందుకే మీ ఇంటి కోసం ఇవన్నీ కొంటున్నాం అని చెప్తే షియాన్ హేజ్ తో, బాస్ వీటన్నిటికి ఇప్పుడు ఏం అవసరం చెప్పండి అని అంటూనే ఆ ఫ్రూట్ ఆవిడికి క్లాస్ పీకి ఆవిడ చెప్పిన రేట్ లో ఒక 0 తగ్గించి మరి కరెక్ట్ బిల్లు కట్టిస్తుంది. ఆ తర్వాత షియాన్ వాళ్ళిద్దరిని తనతో పాటు నడిపించుకుంటూ తీసుకెళ్తూ అడుగుతుంది, అయినా మీ ఇద్దరు సడన్ గా మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అని. హేజ్, మియానే నిన్ను చూడాలని తెగ మొండికేస్తుంది అని అడుగుతాడు.
షియాన్ వద్దొద్దు మా పేరెంట్స్ కి ఇవేం అవసరం లేదు అని చెప్తుంది. ఇంటికెళ్ళగానే వాళ్ళమ్మ వీళ్ళని చూసి ఎక్సైట్ అయిపోతూ బోలెడంత వంటలు చేసుంటుంది. ఆవిడ ఎంతో ప్రేమగా మియాకి ప్లేట్ లో వడ్డిస్తుంటే మియా ఆవిడను థ్యాంక్ యూ గ్రాండ్ మా అని చెప్తుంది. అక్కడ మనోడు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేసరికి మీరేం మొహమాట పడకండి కడుపు నిండా తినండి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళమ్మ అడుగుతుంది, బాబు మా కూతురు చాలా తిక్కల్ది, మీ దగ్గర కూడా ఏదో ఒక గొడవ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటుంది కదా అని అంటే హేజ్ అస్సలు లేదండి, తను చాలా మంచిది, తను మియాని ఎంతో బాగా చూసుకుంటుంది, నేను తనకి ఎప్పటికీ థ్యాంక్ఫుల్ గా ఉంటాను అని చెప్తే వాళ్ళమ్మ షాక్ అయి షియాన్ వైపు చూసి, చూసావా మిస్టర్ హేజ్ అంతటోడి నేను ఎంతగా పొగుడుతున్నారు, ఇప్పటి నుంచి నువ్వు మియాని చాలా బాగా చూసుకోవాలి, తను అసలు ఏడిపించకూడదు ఓకేనా అని ఫుడ్ వడ్డిస్తూ చెప్తుంటే షియాన్ విసుగ్గా సరే మమ్మీ నాకు అర్థమైందిలే అని అంటుంది. అంతలో మనోడు కూడా ఆమె ప్లేట్ లో ఏదో వడ్డిస్తుంటాడు. దాంతో మేడం గారు చూసి మురిసిపోతుంది. తర్వాత షియాన్ వాళ్ళ పేరెంట్స్ మాటల మధ్యలో షియాన్ చిన్నప్పుడు చేసిన తిక్క పనులన్నీ ఎంతెంత మందితో గొడవ పడిందో మొత్తం భాగవతం హేస్ కి చెప్పేస్తుంటారు. షియాన్ కి పిచ్చ కోపం వస్తుంది, వీళ్ళు నా పరువు అంతా తీసేస్తున్నారు అని తిట్టుకుంటుండే వాళ్ళ పేరెంట్స్ అతనితో చెప్తారు. రేపు ఎలాగో మిడ్ ఆటమ్ ఫెస్టివల్ కదా మిస్టర్ హేజ్, మీకు వేరే ప్లాన్స్ లేకపోతే మీరు మీ ఈ రోజు ఇక్కడ ఉండిపోవచ్చు కదా అని అడుగుతారు. మనోడు కొంచెం ఆలోచించి సరే అని ఒప్పుకుంటాడు. అతను ఓకే చెప్పగానే షియాన్ మియా ఇద్దరు లోపల లోపల తెగ హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఆ తర్వాత షియాన్ మియాని తన రూమ్ కి తీసుకొచ్చి వెల్కమ్ టు మై రూమ్ అని చెప్తుంది. మియా పడుకోగానే షియాన్ రూమ్ నుంచి బయటకు వస్తుంది. అక్కడ సోఫాలో హేజ్ ఇరుగ్గా పడుకొని ఉండడం చూసి లేపి నా రూమ్ లోకి రండి అని పిలుస్తుంది. హేజ్ ఒక్కదమ్ము షాక్. హేజ్ ఆ రూమ్ లోకి రాగానే రూమ్ అంతా పరిశీలిస్తూ ఉంటే ఆమె కింద బెడ్ చూపించి పడుకోమని చెప్తుంది. అతను కింద ఆమె పైన పడుకున్నాక షియాన్ తో అంటాడు, మియాని ఇంత బాగా చూసుకుంటున్నందుకు అలాగే ఈ రోజు నా సొంత ఇంటి ఫీలింగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇప్పటి నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతాను అని చెప్తే షియాన్ అబ్బే అవేం అవసరం లేదులేండి అని అంటుంది. మాటల్లో కాసేపు ఆలోచించి అడగాలా వద్దా అని ఒక మాట అడుగుతాడు. షియాన్ ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే మియాకి రియల్ మమ్మీ అవుతావా అని అడుగుతాడు. కానీ ఆమె ఏం సమాధానం చెప్పకపోయేసరికి అతను చూసేసరికి ఆల్రెడీ నిద్రపోయి ఉంటుంది. పైగా నిద్రలోనే పక్కనున్న సాఫ్ట్ టైన్ తీసి హేస్ పైకి విసురుతుంది. అది చూసి అతను నవ్వుకుంటూ తను నిద్రలో కూడా ఫైట్ చేస్తుందా అని అనుకుని లేచి తనపై ఉన్న బ్లాంకెట్ కప్పి తన జుట్టు నిమిరి పడుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ వీళ్ళందరూ బయట బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తారు. అక్కడ అందరు లైన్ లో నిలబడి ఉంటారు. అప్పుడు ఎండ ఎక్కువగా షియాన్ మీద పడుతుంటుందన్నమాట. వెనకాలన్న మనోడు అబ్జర్వ్ చేసి పక్కకు జరిగి ఎండ తగలకుండా అడ్డుగా ఉంటాడు. షియాన్ అది అబ్జర్వ్ చేసి ఇతను నిజంగానే నా కోసం ఎండకు అడ్డుగా ఉన్నాడా లేక నార్మల్ గా నిలబడ్డా అని కొంచెం బ్లష్ అవుతుంది. షియాన్ కి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ దొరుకుతుంది. తను వెంటనే దాన్ని హేస్ కిస్తూ ఇది చాలా వేడిగా ఉంది, త్వరగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అని ఎక్సైటెడ్ గా చెప్తుంది. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఇంటికి రాగానే దారిలో షియాన్ కి పక్కింటి ఆంటీ కనిపిస్తుంది. ఆవిడ వెంటనే ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి మళ్ళీ నీ జాబ్ లో హీరో అవ్వాలని చూసి నేను ఫైట్ చేసేసారా, అయినా నీకు అసలు సిగ్గేలేదు, ఇంకా ఇలా అందరికి ముఖం చూపిస్తే ఎలా తిరుగుతున్నావు అని అసహించుకుంటూ ఉంటుంది. దానికి షియాన్ గట్టిగా కౌంటర్ ఇస్తూ ఆంటీ మీరు మీ మనవడు గురించి ఆలోచించడం మానేసి నా జాబ్ గురించి పడేందుకు చేస్తున్నారు, ఎక్కడ అవసరం లేదో అక్కడ ముక్కు దూర్చడం మీకు బాగా అలవాటైపోయింది అని తిడుతుంటే ఆమె కోపం వచ్చి నువ్వు డిగ్రీ చదివినా నీకు ఒక్క జాబ్ కూడా దొరకలేదు, అసలు నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో చూస్తాను అని అరుస్తుంది. అప్పుడు షియాన్ వాళ్ళ అమ్మ మధ్యలోకి వచ్చి ఆమెపై గట్టిగా అరుస్తూ నా కూతురికి జాబ్ వచ్చినా రాకపోయినా నీకేంటి మధ్యలో, తన పెళ్లి గురించి మాట్లాడడానికి అసలు నువ్వెవరు, నువ్వు అన్నవా అని నిలదీస్తుంది. ఆంటీ మళ్ళీ బిల్డప్ ఇస్తూ నేను మంచిగా చెప్తున్నాను, మీకు తెలుసో లేదో మా అమ్మాయికి హేస్ గ్రూప్ కంపెనీలో జాబ్ వచ్చింది, అది 20 లక్షల ప్యాకేజీతో, మీరు నాపై కుళ్ళుకుంటున్నారు అంతే అని అంటే షియాన్ ఓహో మీ అమ్మాయి హేస్ గ్రూప్ కంపెనీలో జాయిన్ అయిందా అని అంటే ఆంటీ చెప్తుంది అవును ఆ కంపెనీ ప్రెసిడెంట్ మిస్టర్ హేస్ చాలా యంగ్ అండ్ హ్యాండ్సమ్, అక్కడ జాబ్ రావడం అందరికి డ్రీమ్, కరెక్ట్ గా అదే టైం కి హేస్ కార్స్ వచ్చి అక్కడ ఆగుతాయి, అందులో నుంచి చాలా మంది గాడ్స్ గిఫ్ట్స్ పట్టుకొని దిగి హేజ్ ముందు నిలబడి మిస్టర్ హేజ్ అని రెస్పెక్ట్ తో విష్ చేస్తారా, అది చూసి ఆవిడ నోరెల్లబెడుతుంది. మిస్టర్ హేజ్ అంటే మీరే ఆ గ్రూప్ ప్రెసిడెంటా, అయ్యో నన్ను క్షమించండి, నా మాటలను అసలు మనసులో పెట్టుకోవద్దు, నాదే తప్పు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అని కాలు పట్టుకున్నంత పని చేస్తుంది. పైగా షియాన్ని కాకపడుతూ నువ్వు ఎంత మంచిదానివమ్మా, చాలా బ్యూటిఫుల్ కూడా, నీకు పెళ్లి కాకపోవడం ఏంటి, ఖచ్చితంగా నీకు మిస్టర్ హేజ్ లాంటి గొప్ప హస్బెండ్ దొరుకుతాడు చూడు అని ప్లేట్ తిప్పేస్తుంది. దానికి షియాన్ నవ్వుతూ అయ్యో లేదు ఆంటీ, మీ అమ్మాయి ఆల్రెడీ హేజ్ గ్రూప్ కంపెనీలో పనిచేస్తుంది కదా, మీ అమ్మాయి లాంటి టాలెంటెడ్ పర్సన్ మిస్టర్ హేజ్ కి కరెక్ట్ మ్యాచ్ అవునా అని రివర్స్ పని చేస్తుంది. దాంతో ఆంటీ ముఖం మాడిపోయి భయంతో అక్కడ నుంచి పారిపోతుంది. అలా వాళ్ళు తింటున్నప్పుడే షియాన్ వాళ్ళ నాన్న వచ్చి అక్కడ సూప్ షాప్ ఓపెన్ చేశారు, తొందరగా పదండి అక్కడ టేస్ట్ బాగుంటుంది అని చెప్పగానే అది విన్న షియాన్ ఎక్సైట్మెంట్ తో మనోడి చేయి పట్టుకొని లాక్కుని వెళ్తుంది. ఇంటికి వచ్చాక షియాన్ ఒక్కడే కూర్చుని ఉంటే హేజ్ అక్కడికి వచ్చి అతని పక్కన కూర్చొని ఈ రోజు మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. హేజ్ దేనికి అని అంటే షియాన్ ఎమోషనల్ అవుతూ మా అమ్మ నాన్నలకి సొసైటీలో ఇంత ప్రౌడ్ ఫీలింగ్ ఇచ్చినందుకు, ఇంతకు ముందు నేను ఎప్పుడు వాళ్ళతో బయటకు వెళ్ళినా ఆంటీ నన్ను అవమానించడానికి ఛాన్స్ కోసం చూసేది, మా పేరెంట్స్ ని అందరి ముందు ఎంబారస్ చేసేది అని చెప్తుంది. పైగా ఫ్యామిలీ
ఫ్యామిలీ డిన్నర్ కి వెళ్ళినప్పుడు తను జాబ్ నుంచి ఫైర్ అయినందుకు అందరూ తను ఎలా ఎగతాళి చేశారో, తను ఎప్పుడో ఒక ట్రబుల్ మేకర్ లా చూసారో అన్ని చెప్తుంది. కానీ మీ వల్ల ఈ రోజు నాకు చాలా రెస్పెక్ట్ దొరికింది అని చెప్పడంతో అతను, నువ్వు నాకు కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు నీ వాల్యుబుల్ వెయిట్రెస్ జాబ్ ని పనంగా పెట్టి నా కూతురు పక్షాన్ని నువ్వు నిలబడకపోతే నీలో ఉన్న ఈ మంచితనం ధైర్యం నాకు ఎలా తెలిసేవి? నువ్వెంత మంచితనో నాకు ఎలా అర్థమవుతుంది? నువ్వు ఈ రెస్పెక్ట్ కి 100% డిజర్వ్ అని అతను అలా పొగుడుతుంటే షియాన్ చాలా బ్లష్ అయిపోతుంది. అప్పుడే వాళ్ళమ్మ స్నాక్స్ రెడీ అయ్యాయని పిలవడంతో అందరూ కలిసి తింటూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు వేసి అక్కడున్న ఒక స్నాక్ ని మియాకి అందిస్తాడు. ఎప్పుడు తన్ని పట్టించుకొని తన తండ్రి అలా ఇచ్చేసరికి మియా ఎమోషనల్ అయి తీసుకొని థ్యాంక్ యూ డాడీ అని పిలవగానే అతను చాలా ఎమోషనల్ అయిపోతాడు. లిటరల్లీ కళ్ళలో నీళ్లతో ఏది ఇంకోసారి పిలు అని అంటే ఆమె డాడీ అని పిలుస్తుంది. దాంతో మనోడు ఎమోషనల్ అయ్యి ఆమె చేయి పట్టుకుని ఏడుస్తాడు. అప్పుడే హోస్కి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. ఎల్లుండి మన ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ పార్టీ ఉంది, నువ్వు మియాని అలాగే షియాన్ని తీసుకొని ఇంటికి రావాలని చెప్తుంది. కాల్ కట్ చేశాక ఆమెతో చెప్తుంది, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే రావద్దు, నేను ఫోర్స్ చేయను అని చెప్తే షియాన్ ఆలోచిస్తుంది. హేజ్ వాళ్ళమ్మ చాలా పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ అని ఆమె ముందే వినుంటుందన్నమాట. అందుకే కలవడానికి వెంటనే ఓకే చెప్పేస్తుంది. తను హేజ్ ని వాళ్ళ అమ్మ గురించి అడిగితే తను చెప్తాడు, మా అమ్మ చాలా గ్రేట్, ఈ కంపెనీని ఆవిడ తన సొంత కాళ్ళపై నిలబెట్టారు, కానీ నన్ను పెంచడం కోసం తన కెరీర్ ని వదిలేసి జస్ట్ ఒక హౌస్ వైఫ్ లా ఉండిపోయారు అని కాస్త అప్సెట్ గా చెప్తాడు. వాళ్ళ అమ్మ అంతలా తగ్గిపోవడం హేజ్ కి ఇష్టం లేదని షియాన్ అతని ముఖం చూసి అర్థం చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళగానే మియా పరిగెత్తుకుంటూ వెళ్లి హేజ్ వాళ్ళ అమ్మని గ్రాండ్ మా అని పిలుస్తుంది. మియా నోటి వెంట ఆ మాట రావడం చూసి ఆవిడ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. హేజ్ వెంటనే ఆ క్రెడిట్ కంతా షియాన్ కే ఇస్తూ, ఇది జస్ట్ షియాన్ వల్లే సాధ్యమైంది మమ్మీ అని చెప్తూ ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తూ, మమ్మీ ఈమె నా వైఫ్ అని చెప్పగానే వాళ్ళ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు చాలా మంచి పని చేసావురా, మియాకి ఖచ్చితంగా ఒక అమ్మ ప్రేమ అవసరం అని మెచ్చుకుంటుంది. సో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్న షియాన్ కి అసలు విషయం అర్థమవుతుంది. హేజ్ వాళ్ళ నాన్నేమో ఆ పక్కనున్న ఆంటీతో మాటల్లో మునిగిపోతే వాళ్ళ నానమ్మేమో ఆవిడని వదిలేసి హేజ్ వాళ్ళ అమ్మపై పడి పని కోసం గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెళ్ళందరికి వంటలు వడ్డించు అని అరుస్తూనే ఉంటుందన్నమాట. హేజ్ ఇంకా వాళ్ళ అమ్మ పట్ల ఆ ఫ్యామిలీ బిహేవియర్ చూసి షియాన్ కి చాలా వింతగా, కొంచెం అన్యాయంగా అనిపిస్తుంది. తింటున్నప్పుడు కూడా ఆ ఫ్యామిలీలో ఎవరు హేజ్ కి కానీ వాళ్ళ అమ్మకి కానీ కొంచెం కూడా వాల్యూ ఇవ్వరు. అందరూ ఆ ఇంకో మనవడికి వడ్డించడానికి చూస్తుంటారు. అంత పెద్ద బిజినెస్ ఉమెన్ ఇక్కడ ఇలా ఇంట్లో పని మనిషిలా ఉండడం, ఆ పక్కింటి ఆంటీ ఏమో ఇంటికి మహారాణిలా బిల్డప్ ఇవ్వడం చూసి షియాన్ తట్టుకోలేకపోతుంది. అక్కడ హేజ్ కజిన్ గా లేసి, నేను హేజ్ కంపెనీకి జనరల్ మేనేజర్ పొజిషన్ తీసుకుంటున్నాను అని అనౌన్స్ చేస్తాడు. దానికి వాళ్ళ నానమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు సపోర్ట్ చేస్తూ, అవును ఆ మాత్రం పొజిషన్ ఇవ్వచ్చు, లేదంటే వాడు ఏం చేస్తాడు అని హేజ్ తో అంటే అది విన్న షియానికి మాత్రం పిచ్చా కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది. రేయ్ అసలు నేను నువ్వేమనుకుంటున్నావురా, కనీసం క్వాలిఫికేషన్ కూడా లేకుండా హేజ్ కంపెనీలో జనరల్ మేనేజర్ పొజిషన్ ఎలా తీసుకుంటావురా, కంపెనీని దివాలా తీయించడానికా అని అంటే హేజ్ వాళ్ళ నాన్న ఆమెపై అరుస్తూ, నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు. షియాన్ గట్టిగా, నేను ఇప్పుడు హేజ్ కి లీగల్ వైఫ్ ని, ఈ ఇంట్లో మాట్లాడే పూర్తి హక్కు నాకుంది, నన్ను మీరు ఆపలేరు అని చెప్తే ఆ కజిన్ గారు మళ్ళీ ఏదేదో వాగడంతో షియాన్ కి ఇంకా కోపం వచ్చి వాడిని గట్టిగా పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఆంటీ తన కొడుకుని వెనకేసుకొస్తూ షియాన్ ని ఆపడానికి చూస్తుంటే హేజ్ వాళ్ళ నాన్న కూడా మధ్యలోకి వస్తాడు. షియాన్ వాళ్ళ నాన్నపై కూడా అరుస్తుంది, అసలు నువ్వు తండ్రివేనా, సొంత భార్యను బిడ్డను వదిలేసి ఎవరో పరాయివాడి బిడ్డను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నావు, వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని తిడుతుంది. హేజ్ వాళ్ళ నాన్న కోపం వచ్చి వాళ్ళ అమ్మపై అరుస్తాడు, నీ కొడుకేం నేర్పావు, తన భార్యను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని తిట్టిన షియాన్ ని కాదు, ఆమెను తీసుకొచ్చిన హేజ్ ని కాదు, కట్టుకున్న భార్యను అరుస్తున్నాడు. అప్పుడు హేజ్ వాళ్ళ అమ్మ కూడా గట్టిగా ఎదురు తిరుగుతుంది, మీరు చేస్తుంది మాత్రం కరెక్టేనా, ఈ పరాయి వాళ్ళ కోసం నిలబడి సొంత కోడల్ని తిడుతున్నారా అని అంటే ఆ ఆంటీ డ్రామా చేస్తూ కింద మోకాళ్ళపై కూర్చుని, నన్ను క్షమించండి, నా వల్ల నా కొడుకుని ఇబ్బంది పెట్టకండి అని ఏడుస్తుంది. అది చూసిన వాళ్ళ నాన్న కోపంతో వాళ్ళ అమ్మ చంప పగలగొడతాడు. హేజ్ కి కూడా ఈసారి కోపం వచ్చి వాళ్ళ అమ్మతో, ఇంకెంతకాలం మమ్మీ వీళ్ళని భరిస్తూ ఉంటావు అని అడిగితే వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తూ డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. హేజ్ మియాని బయట ఆడుకోమని చెప్పి వాళ్ళ నాన్న ముందుకొచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, ఈ కంపెనీ నా కష్టార్జితం, నా కంపెనీలో నుండి నయా పైసా కూడా ఎవరికి ఇవ్వను, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు ఒక మంచి హస్బెండ్ కాదు కదా, అసలు ఒక మంచి తండ్రే కాదు, అయినా ఈ రోజు మా అమ్మ సరిగ్గా డిన్నర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా నేను తిననివ్వను అని అంటూ అక్కడున్న డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫుడ్ మొత్తాన్ని కింద పడేస్తాడు. ఆ తర్వాత షియాన్ హేజ్ వాళ్ళ అమ్మ రూమ్ కెళ్లి మాట్లాడుతుంది. ఆవిడ హేజ్ చిన్నప్పుడు ఫోటో చూస్తూ ఏడుస్తుంది, నేను వాడికి చాలా అన్యాయం చేశాను, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చేసిన తప్పులన్నీ భరిస్తూ వచ్చాను, కేవలం నా కొడుకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ దక్కాలనే ఉద్దేశంతో ఇవన్నీ తట్టుకున్నాను అని చెప్తే షియాన్ ఆవిడికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. హేజ్ కూడా వచ్చి తను వాళ్ళ అమ్మని ఇన్నేళ్లుగా ఎందుకు అసహించుకుంటున్నాడో చెప్తాడు. నువ్వు నీ గురించి ఆలోచించుకోకుండా కేవలం నా ఫ్యూచర్ కోసమే నాన్న చేసిన దారుణాలన్నీ చూస్తూ భరిస్తున్నావు చూడు, అది నాకు అస్సలు నచ్చట్లేదు మమ్మీ, నిన్ను ఇలా నలిగిపోతూ నేను చూడలేను అని చెప్తాడు. వాళ్ళమ్మ మరి నన్ను ఏం చేయమంటావురా అని అంటే అతను, ఆయన నుండి డివోర్స్ తీసేసుకో అని చెప్తాడు. ఆ మాటకు ఆవిడ షాక్, కానీ షియాన్ కూడా హేజ్ కి సపోర్ట్ చేస్తూ, అవునా ఆంటీ మీరు డివోర్స్ తీసుకోవడమే కరెక్ట్ అని చెప్తూ ఆ తర్వాత ఆవిడ మూడ్ని మార్చి
మార్చడానికి షియాన్ ఆవిడని బయటికి తీసుకెళ్లి రకరకాల యాక్టివిటీస్ చేయించి ఫుల్ ఖుషి ఉంచుతుంది. ఇటుపక్క హేజ్ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ తనని వదిలేసి వెళ్లిపోయిందని తెలిసి చాలా రిగ్రెట్ అవుతాడు. పైగా ఆయనకి ఇంకో షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఆ ఆంటీ ఆమె కొడుకు కేవలం తన డబ్బు కోసమే తన్ని వాడుకుంటున్నారని, తను మాత్రం వాళ్ళని నమ్మి సొంత భార్య పిల్లలకి అన్యాయం చేశానని రియలైజ్ అవుతాడు. లేట్ గా అయినా అయ్యాడు. అంతే పెళ్ళాం దగ్గరకు వచ్చి బ్రతిమలాడడానికి చూస్తాడు. కానీ ఆవిడ ఖచ్చితంగా చెప్పేస్తుంది, నేను ఆల్రెడీ నీకు డివోర్స్ ఇచ్చేశాను. ఇక మన మధ్య ఏమీ లేదు. ఇప్పటి వరకు నీ కోసం బ్రతికాను, ఇకపై నా కోసం నేను బ్రతుకుతాను అని తేల్చి చెప్తుంది. ఆ తర్వాత సీన్ లో హేజ్ వాళ్ళ అమ్మ తనతో ఒంటరిగా కూర్చొని మాటల్లో చెప్తుంది. షియాన్ సంగతి ఏంటి అంటే, అతను ఏమైంది అన్నట్టు చూసేసరికి, ఏంటి అలా చూస్తున్నావు, ఇప్పుడు మియాకి మాటలు వచ్చేసాయి, ఇక ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి లగేజ్ ప్యాక్ చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తావా అని అంటే మనోడు తన్నెందుకు పంపిస్తాను అని డౌట్ గా చెప్పేసరికి వాళ్ళ అమ్మ అంటుంది, మరి లేకపోతే నువ్వు నీ మనసులో ఫీలింగ్స్ ఇంకా కన్ఫెస్ చేయకపోతే ఎలా, తను ఇంకెవరిదైనా అయిపోయే వరకు చూస్తూ కూర్చుంటావా అని అడుగుతుంది. అప్పుడు మనోడు కొంచెం డల్ ఫేస్ పెట్టి, కానీ తను డబ్బుల కోసమే నన్ను ఫేక్ మ్యారేజ్ చేసుకుంది అని చెప్తే వాళ్ళ అమ్మ తన్ని కొట్టి, రేయ్ నీకు పిచ్చి పట్టిందిరా, కొంచెమన్నా బుర్రవాడ్రా, నువ్వంటే ప్రేమ లేకపోతే నీ కూతురు కోసం ఇంత చేస్తుందరా, నీ కూతురికి మాటలు వచ్చా కూడా నీ కోసం తన కోసం ఎంత చేస్తుంది, ఆఖరికి నువ్వు సంతోషంగా ఉండాలని నన్ను కూడా సంతోషపెట్టింది. అప్పుడు హేజ్ నిజంగానా అని అంటే వాళ్ళమ్మ, మరి కాక ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఫస్ట్ ఆ కాంట్రాక్ట్ పేపర్ ని ఖతం చేసి నీ ప్రేమను ఆమె ముందు పెట్టాలి అని చెప్పగానే మనోడు, సరే అయితే ఫస్ట్ వెళ్ళి నేను ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసి కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్తాడు. అన్నట్టుగానే అతను ఆమె అకౌంట్ లోకి డబ్బులు పంపిస్తాడు. కానీ షియాన్ కి తన అకౌంట్ లోకి హేజ్ నుంచి కాంట్రాక్ట్ మనీ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయిందని తెలియగానే ఆమె హార్ట్ బ్రేక్ అవుతుంది. అంటే హేజ్ నాతో ఈ కాంట్రాక్ట్ మొత్తం ముగించేసి నన్ను ఇక్కడ నుంచి పంపించేయాలనుకున్నాడా, ఎలాగో మియా మాట్లాడేస్తుంది కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి నన్ను వెళ్ళిపోమంటున్నాడా అని తప్పుగా అర్థం చేసుకొని పిచ్చ అప్సెట్ అయ్యి ఏడుస్తూ తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటుంది. నిజానికి తను కూడా పాపం హేజ్ ని ఇష్టపడడం స్టార్ట్ చేసిందనమాట. అందుకే అక్కడ నుంచి వెళ్లడం ఇష్టం లేక మనసు రాక లబో దిబోమని ఏడుస్తూనే ఉంటది. అదే టైంలో వాళ్ళ అమ్మ కాల్ చేయగానే మియా బోర్మని ఏడుస్తూ, మమ్మీ నేను వచ్చేస్తున్నా అని అంటుంది. దానికి ఆమె, ఏమైంది, ఆ హేజ్ నిన్నేమన్నా అన్నాడా, ఇప్పుడే చెప్పు, మేమిద్దరం అక్కడికి వచ్చి వాడు బొక్కలని ఇరగొడతాం అని అంటుండే షియాన్, లేదు మిస్టర్ హేజ్ చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, మా కాంట్రాక్ట్ కూడా ఎండ్ అయిపోయింది కదా అని ఎక్కెక్కి ఏడుస్తూ, మా నన్ను వచ్చి ఇంటికి తీసుకెళ్లరా ప్లీజ్ అని కాల్ కట్ చేస్తుంది. కానీ సీన్ కట్ చేస్తే హేజ్ మాత్రం తన కూతురు మియాతో కలిసి షియాన్ కు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ వేసుకుని ఇంటికి వస్తాడు. కానీ షియాన్ ఆల్రెడీ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని తెలిసి ఇద్దరికి దిమ్మ తిరుగుతుంది. మియా అయితే తట్టుకోలేక గట్టిగా ఏడుస్తుంది. ఇద్దరు షియాన్ ని గుర్తు చేసుకుని ఒకటే ఏడుస్తుంటారా. ఇంకో పక్క షియాన్ కూడా అంతే, బెడ్ పై కూర్చొని వాళ్ళని మిస్ అవుతూ ఎక్కెక్కి ఏడుస్తుంది. అప్పుడే సడన్ గా లేచి, డాడీ నా కోసం ఒక బ్లైండ్ డేట్ ని అరేంజ్ చేయండి అని చెప్పి బ్లైండ్ డేట్ కి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న మనోడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫ్లవర్ బొకే పట్టుకొని బ్లైండ్ డేట్ స్పాట్ కి వస్తాడు. హేజ్ ని చూడగానే ఆ బ్లైండ్ డేట్ కి వచ్చిన అబ్బాయి పారిపోతాడు. షియాన్ అతన్ని చూసి షాక్ అయి, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడిగితే, నేను ప్రేమించే ఒక అమ్మాయిని ఎక్కడ కోల్పోతానేమోనని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పి ఆమెకి ఫ్లవర్ బొకే ఇస్తాడు. అక్కడ వచ్చిన ఆ యంగ్ మ్యాన్ ఉన్నాడు కదా, నా షోల్డర్స్ అతనంత బ్రాడ్ గా ఉండకపోవచ్చు, అతనికి ఉన్న యాప్స్ నాకు లేకపోవచ్చు, నేను పెద్దవాన్నే కావచ్చు, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు, జిమ్ కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని అలానే తయారవుతాను, అప్పుడు నీకు ఓకే కదా, కానీ ప్లీజ్ వేరే అబ్బాయిలతో బ్లైండ్ డేట్ కి వెళ్ళొద్దు, అది నేను చూడలేను అని అంటే ఆమె ఏడుస్తూ, మరి నా అకౌంట్ లోకి ఆ మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు అని అడగగానే హేజ్, నేను ఆ డబ్బులు మన మధ్య ఉన్న కాంట్రాక్ట్ ని ఎండ్ చేయడానికి పంపించాను, ఇప్పుడు మనం బాస్ అండ్ ఎంప్లాయ్ కాదు, కాంట్రాక్ట్ వైఫ్ అయిన హస్బెండ్ కూడా కాదు, జస్ట్ షియాన్ ఇంకా హేజ్ అని ఆమెకు దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకొని, షియాన్ నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఒక్క అవకాశం ఇస్తావా నీకు భర్తనవ్వడానికి, అలాగే నా కూతురికి నిన్ను తల్లిని చేయడానికి ప్లీజ్ అని అడుగుతాడు. కానీ మన పొట్టిది కొంచెం గట్టిది కదా, కొంచెం ఆలోచించుకొని చెప్తాను అని వెళ్లిపోబోతుంది. బట్ ఈ లోపే హేజ్ ఆమె చైన్ పట్టుకుని వెనక్కి లాగి ఆమె హెయిర్స్ పట్టుకుని ఫోర్స్ గా కిస్ చేసేస్తాడు. షియాన్ షాక్ అవుతుంది. అతను ఒక్కసారిగా వెనక్కి జరగానే మళ్ళీ కంట్రోల్ చేసుకోలేక ఇద్దరు డీప్ కిస్ చేసుకుంటారు. ఇదంతా షియాన్ పేరెంట్స్ ఇంకా మియా చూస్తూ తెగ మురిసిపోతుంటారు. అప్పుడు హేజ్ ఆమెను పట్టుకుని, ఇప్పుడు నువ్వు కిస్ చేసావు కాబట్టి నువ్వు ఎస్ చెప్పావనుకుంటున్నా, వెనక్కి తగ్గేకి ఛాన్సే లేదు అని అంటే ఆమె, ఎవరు నీకు ఎస్ అని చెప్పారు, నేను నీ ప్రపోజల్ కి ఇంకా ఒప్పుకోలేదు అని టీస్ చేస్తున్నట్లు చెప్పి చాటుగా ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని చూసి ఇద్దరు ఒకటే సిగ్గుపడుతుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.